ప్రియులరా, ఒక చెట్టు నాటుకున్న తర్వాత ఆ చెట్టును నాటినటువంటి తోటమాలి లేదా యజమాని నాయకుడు ఎలా అయితే దాని నుండి మంచి ఫలాలు ఆశిస్తాడో, దేవుడు కూడా ఈ భూమి మీద మనల్ని నాటి మనం మంచి ఫలాలు ఫలించాలని కోరుతున్నాడు. కారు ఫలాలు ఫలించటం అనేది దేవునికి నచ్చదు. మనకిలాగే మనం ఎలా అయితే ఆలోచిస్తామో ఆయన కూడా అలానే ఆలోచిస్తారు. మనం మన తోటలో నాటుకున్నటువంటి చెట్టు చెడ్డ ఫలాలు ఫలిస్తే ఏ మాత్రం మనం సంతోషంగా ఉండలేం. ఆ చెట్టును బట్టి మనం ఆనందించలేం. ఎందుకంటే అవి మనకి నచ్చని ఫలాలు. ఒక కొబ్బరి చెట్టు పనికిరాని కాయలు కాసిన, ఒక మామిడి చెట్టు పుచ్చిపోయినటువంటి పిందెలతో మనకు కనబడిన, ఒక బీరపాదో చిక్కుడు పాదో పురుగుబట్టి చెడిపోయి పాడైపోయినటువంటి కాయలతో మనకు దర్శనమిచ్చిన, లేదా మనం వేసుకున్నటువంటి మన పెరట్లో లేదా మన బిల్డింగ్ ల్యాండ్లో పెంచుకుంటున్నటువంటి మొక్కలు, చాలామంది ఇళ్లల్లో కూడా ఇప్పుడు మొక్కలు పెంచుకుంటున్నారు చిన్న చిన్న టబ్స్లో. వాటి ద్వారా ఇంట్లోకి కావాల్సిన కూరగాయలు ఆకుకూరలు సంపాదించుకుంటున్నారు. ఇంట్లోనే లేదా ఇంటి పెరట్లోనే ఈ మధ్యకాలంలో చాలామంది లేదా మేడ మీద పెంచుకోవడం మనం చూస్తున్నాం. చిన్న చిన్న బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సెస్లో మట్టి పెట్టుకొని. అవి మంచి ఫలాలు ఇవ్వకపోతే మనం హ్యాపీగా ఉండలేం కదా, సంతోషంగా ఉండలేం. ఇన్ ద సేమ్ వే దేవుడు కూడా మనం ఆయన పిల్లలుగా మంచి ఫలములు ఫలించాలని కోరుతున్నాడు. మన నుండి వచ్చే ఆ ఫలాలు ఆయన్ని ఆనందపరచాలి, ఆయన్ని సంతోషపరచాలి. మనందరికీ తెలుసు బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన తోటలో నాటబడిన చెట్ల వంటి వారమై ఉన్నాం. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్, 100%. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం క్రీస్తులోనికి వచ్చి బాప్తిస్మం పొంది నిలబడ్డావో, ఆయన సంఘమును తోటలో నాటబడిన మొక్కవు నువ్వు. ఆయన సంఘమును తోటలో ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ప్రేమతో నాటుకున్నటువంటి జీవము గల ఆయన కుమార్తెవు నువ్వు, ఆయన కుమారుడవు నువ్వు. సంఘములో నాటబడక ముందు నీ జీవితం ఎలా ఉందో ఆయనకు అనవసరం. దాన్ని ఆయన మర్చిపోయాడు. నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావేమో, ఆయనకి మాత్రం ఏం గుర్తులేవు. ఎందుకంటే మీ పాపములను నేను ఇక జ్ఞాపకమునకు తెచ్చుకొనను అని వాగ్దానం చేశాడు. మీ పాపములు ఎన్నటికీ నేను ఇక జ్ఞాపకానికి తెచ్చుకోను. నా జ్ఞాపకాలలో ఎప్పటికీ మీ పాపాలు ఉండవు. అవి నేను ఎప్పుడో మర్చిపోయాను. సో దేవుడు మన గతాన్ని మర్చిపోయాడు. మనం కూడా మన గతాన్ని మర్చిపోవాలి. దేవుడు మన గతాన్ని విడిచిపెట్టేశాడు. మనం కూడా మన గతాన్ని విడిచిపెట్టేయాలి, పాతి పెట్టేయాలి. సరికొత్త జీవితం మొదలుపెట్టాం మనందరం. క్రీస్తులోనికి వచ్చి, సంఘములోనికి వచ్చి సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టాం. ఈ సరికొత్త జీవితం ఎలా ఉండాలి అని అంటే, ఆయన తోటలో ఇష్టపడి నాటుకున్న మొక్కగా, ఆయనకిష్టమైన ఫలాలు ఫలించే మొక్కగా నీ సరికొత్త జీవితం ఉండాలి. ఆయన మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? ఈ చెట్టుకి ఎలాంటి ఫలాలు ఉండాలనుకుంటున్నాడంటే, క్రోధం, కోపం, అసూయ, ద్వేషం, నరహత్య, వ్యభిచారం, మోసం, అబద్ధం, నీచత్వం, దిగజారుడుతనం, ఇలాంటి ద్రోహపూరితమైన లేదా దుష్టపూరితమైన సాతాను సంబంధితమైన ఫలములు ఫలించేవారుగా మనం ఉండకూడదు అనేది ఆయన యొక్క కోరిక. ఇలాంటి ఫలాలు ఫలించే చెట్లు ప్రపంచంలో ఉన్నాయా లేవా? చాలా ఉన్నాయి కదా. ప్రస్తుత దినాలలో మనం చూస్తుంటే ఏ ఫలాలు ఫలించేవారు అధికంగా కనబడుతున్నారు మనకి సమాజంలో? రోజు రోజుకి పేపర్ చూడాలంటే భయం, టీవీ చూడాలంటే భయం. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఏ వార్త వినాల్సి వస్తుందో అని. పూర్వం పేపర్లో అక్కడక్కడ న్యూస్లు కనబడేవి. ఇప్పుడు క్రైమ్ కోసం ప్రత్యేకంగా ఒక పేజ్ కేటాయించారంటే అది ఎంత పెరిగిపోయిందో మనకు అర్థం చేసుకోవచ్చు. క్రైమ్ న్యూస్ కోసం ప్రత్యేకంగా ఒక పేజ్ కేటాయిస్తున్నారు పేపర్లో. అంటే ప్రతి చోట ఏం జరుగుతున్నాయి? క్రైమ్స్ జరుగుతున్నాయి. అంటే దుర్దినములు అని ప్రభు అన్న మాట ఊరికే అనలేదు ఆయన.
దినములు చెడ్డవి అన్నాడు. నిజమే, పరిస్థితులు బాగాలేదు. ఏ క్షణం ఏం వినాల్సి వస్తుందో, ఏ క్షణం ఏం చూడాల్సి వస్తుందో, ఏ క్షణం ఏం మాట్లాడుకోవాల్సి వస్తుందో, మనం ఎలా ఉండబోతున్నామో, మన ఫ్యూచర్ ఇంకెలా ఉండబోతుందో, ఇన్నాళ్ళు బాగానే నడిచింది, రేపటి నుంచి ఎలా నడవబోతుందో మనకేమి తెలియని ఈ దుస్థితి. అలాంటి దుర్దినాలు, భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో కనబడుతున్నాయి. అంటే బయట దేవునికి అయిష్టమైన, దేవునికి ప్రతికూలమైన ఫలాలు ఫలించేవారు చాలామంది దినదినం పెరుగుతూ వస్తున్నారు. ఎవరి పని బలంగా జరుగుతుందంటే అపవాది పని బలంగా జరుగుతుంది. మరి దేవుని పని ఏమవుతుందంటే కుంటుపడిపోతుంది. మనల్ని నమ్మి మనల్ని అందరినీ ఆ పనిలో ఆయన నిలబెట్టుకున్నారు. నిన్ను నన్ను మనల్ని అందరినీ ఒక సంఘముగా సమకూర్చి, ఒక సమాజముగా సమకూర్చి ఇక్కడ ఏర్పాటు చేసింది. ఎందుకంటే మన ఫలాల ద్వారా దుష్ట ఫలాలు ఫలిస్తున్న వారిని ఆకర్షించాలి, వారిని సత్యములో నిలబెట్టాలి, పాపము నుండి విడిపించాలి, నీతి అను ఫలములు ఫలించుటకు వారిని ప్రేరేపించగలగాలి. మీ నీతి ఫలములు వృద్ధి పొందించును అనే పదం బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఏ ఫలములు? నీతి ఫలములు. ఒక చెట్టుగా మనం నిలబడ్డాము అంటే ఈ చెట్టుకు ఫలించే ఫలాలు ఎలాంటివై ఉండాలి అంటే నీతిని వెదజల్లేవి, నీతిని విత్తేవి, నీతిని వ్యాపింపజేసేవి. మనందరికీ తెలుసు, ఎక్కడో కాశ్మీర్లో పండుతాయట యాపిల్స్ ఎక్కువగా. అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మనం ఇక్కడ తింటున్నాం. ఏమ రైట్? కాశ్మీర్ నుంచి ఫలాలు ఎక్కడి దాకా వచ్చాయి? మన ఆంధ్ర వరకు, తెలంగాణ వరకు వచ్చాయి. ఎక్కడ కాశ్మీరు? ఎక్కడో టాప్లో ఉంది మన దేశానికి. అక్కడ నుంచి అక్కడ పండిన ఫలాలు ఇక్కడి వరకు వ్యాపించాయంటే దీన్ని నువ్వు నీ ఆత్మీయ కోణంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ నువ్వు ఫలించే ఫలాలు ఎక్కడెక్కడికో వ్యాపించబోతున్నాయి, వ్యాపించాలి అనే సత్యాన్ని నువ్వు గ్రహించగలగాలి. మనం తినే కూరగాయలన్నీ మన పెరట్లో పండినవి కావు. ఎవరో పండించిన కూరగాయలు, ఎక్కడో పండించిన కూరగాయలు అనేక ప్రాంతాలు ప్రయాణం చేస్తూ 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 ప్యాక్ చేయబడి బాక్సుల్లో పెట్టబడి అనేక ప్రాంతాలకు వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ అమ్ముతూ మన దాకా తీసుకొచ్చారు. అది ఏ రైతు కష్టమో, ఏ పొలంలో పండిన పంటో, ఎవరు చెమటోడ్చి వాటిని పండించారో మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చి అవి మన కడుపు నింపుతున్నాయి. ఇది లోక భాషలో నీకు అర్థమైతే, దైవ భాషలో, ఆత్మీయ పరిభాషలో నువ్వు నేను కూడా ఒక చెట్టు, నువ్వు నేను కూడా ఒక మొక్క. ఈ మొక్క కూడా నీతి ఫలాలు ఫలించాలి. దేవుని ఆత్మశక్తితో నీలో ఆత్మ ప్రవేశించుట ద్వారా, దైవాత్మ నిన్ను ప్రేరేపించడం ద్వారా, దైవాత్మ నిన్ను బలపరచడం ద్వారా, దైవాత్మ నీలోనికి శక్తిని నింపడం ద్వారా నీలో కూడా ఒక ఆత్మీయ క్రియ జరిగి అప్పటి వరకు ఉన్న నీలో ఉన్న ఆ చెడు చనిపోయి నీలో మంచి వృద్ధి పొంది మంచి ఫలములు ఫలించే అద్భుతమైన చెట్టుగా, మొక్కగా నువ్వు నేను కూడా ఏమైపోవాలి? రూపాంతరం చెందాలి. నా భాష మీకు అర్థం కావాలి. ఎలా మారాలి? మనందరం రూపాంతరం చెందాలి, రూపాంతరం చెందాలి. మనలో నుండి ఆ నీతి ఫలములు బయటికి రావాలి. మనలో నుండి కనికరం రావాలి. మనలో నుండి జాలి రావాలి. మనలో దయ పుట్టాలి. అది రేర్ ఫ్రూట్ అనేంతగా, రేర్ ఫ్రూట్స్కి వాల్యూ ఎక్కువ. రేర్గా దొరికే వాటికి సమాజంలో వాల్యూ ఎక్కువ. అవి అస్తమానం దొరకవు. సో అలాగే మనలో కూడా ఈ ప్రపంచం అంతా ఎటుపోతుంది మనకు అనవసరం. నేను ఎలా ఉన్నాను అది అవసరం. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మనలో ఆ లక్షణాలు, ఫలించే లక్షణం చచ్చిపోకూడదు. వన్స్ ఫలించే లక్షణం మనలో చచ్చిపోయింది అనుకోండి, చెట్టుగా ఉండి మనకి ఏదైనా ప్రయోజనం ఉందంటారా? చెప్పండి తమ్ముళ్ళు, ఏమైనా ప్రయోజనం ఉందా? ఫలించే లక్షణం చచ్చిపోతే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే. ఎప్పుడు నీలో ఫలించే లక్షణం చచ్చిపోతుందో
ఆ రోజు నువ్వు బ్రతుకున్నా చచ్చిపోయినట్టే లెక్క. పచ్చి నిజం. ఏదో బ్రతుకున్నావు అని పేరుకి ఉన్నావు అంతే. బ్రతుకున్నా చచ్చిపోయినట్టే లెక్క, ఉపయోగం లేదు దానివల్ల. అందుకే యేసుప్రభు వారు ఒక చక్కటి ఉపమానం చెప్పారు. ఆయన చెప్పినటువంటి ఉపమానం ఒకసారి మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే, ప్రియమైన దేవుని సంగమా, మార్కు సువార్త 11వ అధ్యాయము. మార్కు సువార్త, అందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. మరునాడు వారు బేతనీకి వెళుచుండగా, బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగా ఉన్నారు. యేసుప్రభు వారు ఆకలిగా ఉన్నారు. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూశారు. జాగ్రత్తగా చూడండి. యేసుప్రభు వారు ఆకలిగా ఉన్నారు. ఆయన ఆకలి తీర్చాల్సింది అంజూరపు చెట్టట. ప్రపంచంలో ఒక చెట్టే ఉందా? చాలా చెట్లు ఉంటాయిగా. కానీ ఆయన సెలెక్ట్ చేసుకున్న చెట్టు, మీ అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రపంచంలో చాలా చెట్లు ఉండొచ్చు, అది ఇక్కడ విషయం కాదు. ఆయన ఒక చెట్టును సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన సెలెక్ట్ చేసుకున్న చెట్టు దగ్గరకే వెళ్తున్నారు. మీరు బాగా గమనించాలి. ఫలాల కోసం ఎవరి దగ్గర ఎతుకుతున్నారట ఆయన? చెప్పండి, ఎవరి దగ్గర ఎతుకుతున్నారు? లోకంలో ఉన్న చెట్లన్నిటి దగ్గర వెతుకుతున్నారా? చెప్పాలి. వెతకట్లా. మరి ఎక్కడ వెతుకుతున్నారు? ఆయన ఏ చెట్టును సెలెక్ట్ చేసుకున్నారో ఆ చెట్టునే వెతుకుతున్నారు. అంటే యు ఆర్ ద స్పెషల్ పర్సన్ ఫర్ జీసస్ క్రైస్ట్. నిన్న ఆయన ఎన్నుకున్నాడు. మీ ఊళ్ళో చాలామంది ఉండొచ్చు, మీ ప్రాంతంలో చాలామంది ఉండొచ్చు, ఇంటర్నెట్లో చాలామంది ఉండొచ్చు. కానీ ఈ లైవ్ నువ్వు ఒక్కడే చూస్తున్నావు, ఈ ప్రసంగం నువ్వు ఒక్కదానివే వింటున్నావు, నువ్వు ఒక్కడే వింటున్నావు. చాలామంది చాలా చోట్లకు వెళుతూ ఉండొచ్చు, అసత్యంలో కూడా ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం సత్యానికి వస్తున్నావు, సత్యంలో ఉంటున్నావు. చాలామందికి తెలియని సంగతులు మాకు తెలుసని కాలరెగరేస్తున్నామేమో. చాలామంది వినని బోధలు మేము వింటున్నాం, చాలామంది ఎరుగని మహాజ్ఞాన సంగతులు మేము నేర్చుకుంటున్నాం. అలాంటి ఒక బోధకుడిని దేవుడు మాకు అనుగ్రహించారు. ఆ బోధకుడి ద్వారా సత్య సంబంధమైన లోతైన సంగతులను మేము అర్థం చేసుకుంటున్నాం. మరింతగా మా భక్తి జీవితాన్ని బలపరుచుకుంటున్నాం, మరింతగా శ్రేష్టమైన భక్తి జీవితంలోకి అడుగు పెట్టాం అని నువ్వు అనుకోవచ్చేమో. అయితే ఇక్కడ నువ్వు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యు ఆర్ ద చూజన్ పర్సన్, యు ఆర్ ద స్పెషల్ పర్సన్. నువ్వు ఎన్నుకొనబడిన దానవు, ఎన్నుకొనబడిన వాడవు. అంటే ఇప్పుడు ఎన్నుకున్నాడు గనుక నీ దగ్గరికి ఆయన ఫలాలు వెతకడానికి వస్తాడు. అర్థమైందా? ఎక్కడికి వస్తాడు ఫలాలు వెతకడానికి? నీ ఊరిలో మిగిలిన వాళ్ళ దగ్గరకు వెళ్ళడు, నీ ప్రాంతంలో మిగిలిన వాళ్ళ దగ్గరకు వెళ్ళడు, నీ బంధువుల్లో మిగిలిన వాళ్ళ దగ్గరకు వెళ్ళడు, నీ స్నేహితుల్లో మిగిలిన వాళ్ళ దగ్గరకు వెళ్ళడు. వాళ్ళు ఎంత ఎత్తుగా ఎదిగినా అనవసరం. నీవు ఆయన కొరకు ఎన్నుకొనబడిన వాడవు, నీవు ఆయన కొరకు ఎన్నుకొనబడిన దానవు. నీ దగ్గర ఆయన ఫలాలు వెతుక్కుంటూ వస్తాడు. ఇన్ ద సేమ్ వే నువ్వు మర్చిపోకూడని విషయం ఏమిటంటే, ఎన్నుకొనబడడం అనగానే ఆశీర్వదింపబడడం అనే విషయాన్ని మర్చిపోతు. ఎన్నుకొనడం అంటే అర్థం ఏంటి? ఆశీర్వదింపబడిన వాడవు, ఆశీర్వదింపబడిన దానవు. ఆశీర్వాదాన్ని పొందిన నీ దగ్గరికి ఆయన వచ్చి నీ దగ్గర ఫలాలు వెదకాలని చూస్తున్నప్పుడు చక్కగా ఆకులతో అందంగా అలంకరింపబడి ఉంటాయి. ఈ ఆకులు ఎలా వచ్చాయి? ఫస్ట్ క్వశ్చన్. ఒక చెట్టు అంత పచ్చగా ఆకులతో ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే, భూమిలో ఉన్నటువంటి సారాన్ని అది చాలా ఎక్కువగా తీసుకుంటుంది. రైట్? భూమిలో ఉన్న సారాన్ని అది తీసుకోవడాన్ని బట్టి అది చాలా పచ్చగా ఉంది. అలాగే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది, ఆ ఎండను కూడా తీసుకుంటుంది. చాలా పచ్చగా ఉంది, వర్ధిల్లింది, అభివృద్ధి చెందింది. ఆకులు విస్తారంగా ఉన్నాయి, చెట్టు నిండా ఆకులు ఉన్నాయి. కానీ ఆ సారాన్ని తీసుకుంటూ, భూసారాన్ని, ఎరువు తీసుకుంటూ చక్కగా ప్రకృతిలో
ఒక ప్రత్యేకమైన దానిగా వర్ధిల్లుతూ ఫలించడాన్ని మర్చిపోయింది. యేసు ప్రభు వారు ఏ ఎగ్జాంపుల్ చెప్పినా, అది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కానివ్వండి, లేకపోతే ఉపమానం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదైనా కానివ్వండి, ఆయన చెబుతున్న ప్రతి ఎగ్జాంపుల్లో లోతైన భావాలు, లోతైన సారాలు ఉంటాయి. వాటిని అర్థం చేసుకోగలిగితే చాలు మన జీవితాలు మారిపోతాయి. యేసు ప్రభు వారు ఉపమానము లేక ఏమీ బోధించలేదట. ఉపమానంతో బోధిస్తున్నారు ఆయన. ఉపమానంతో ఎందుకు బోధించారు? నీకు అర్థం కావాలి. సామాన్య ప్రజానీకానికి కూడా ఆయన బోధలు అర్థం కావాలి. మరీ డెప్త్గా ఏదో లోతుగా మాట్లాడేస్తే కొందరికి అర్థం కావు. అందుకే కొన్ని విషయాలు సులభతరంగా ఉండాలి, మన వాడుక భాషలో ఉండాలి, మనకు అర్థమయ్యే రీతిగా ఉండాలి. పండితులకు అర్థం కావాలి, పామరులకు అర్థం కావాలి. అలా ఉండాలి బోధ. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చూపిస్తున్నటువంటి ఉపమానాన్ని క్లియర్గా మనం లోతుగా అబ్జర్వ్ చేయడం మొదలు పెడితే, బోలెడని అంజూరపు చెట్లు పెట్టుకొని ఒక్క చెట్టు దగ్గరికి ఎందుకు రావాలి అనేది ప్రశ్న. దానికి మనకు ఆల్రెడీ సమాధానం దొరికింది. అది ఏర్పరచబడిన చెట్టుకు ఉదాహరణగా ఉంది, సాదృశ్యంగా ఉంది. ఎన్నుకొనబడిన చెట్టుకు సాదృశ్యంగా ఉంది. రెండోది, దానికి ఇవ్వబడినటువంటి బృహత్తరమైన పని ఏంటంటేనట, యేసుక్రీస్తు ప్రభువారి ఆకలి తీర్చడానికి నిర్ణయింపబడిన చెట్టు. ఎంత మంచి చెట్టు, ఎంత మంచి ధన్యత. ఏ ధన్యత ఇవ్వబడిందట దానికి? ప్రభు ఆకలి తీర్చడానికి ఎన్నుకొనబడిన చెట్టు. నీ వలే నా వలే. మీరు మీ వారు గారు, నేను నావాడను కాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు, నన్ను స్వరక్తమిచ్చి సంపాదించుకొన్న ఆయన కొరకు నేను ఇక మీదట జీవిస్తున్నాను. ఇవన్నీ మనం మన బాప్తిస్మలో చేసినటువంటి నిబంధన పూర్వకమైన ఒప్పుకోలుకు ప్రతి రూపాలు కదా. సో ఇప్పుడు ఆయన వలన, ఆయన ద్వారా ఎన్నుకొనబడిన ఒక అందమైన చెట్టుగా నిన్ను నన్ను దేవుడు చూపిస్తూ నీ దగ్గరకే నా దగ్గరకే వెతకటానికి వస్తున్నాడు. అప్పుడట ఆయన ఎంతో ఆశగా ఆకలితో వచ్చినప్పుడట ఆ చెట్టు ఏం చేసిందట? ఆకులు తప్ప ఏమీ లేవు. దాని మీద ఏమైనను దొరకునేమో అని, దాని మీద ఏమైనను దొరకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఇక్కడే మనం లాజిక్లు మాట్లాడతాం. ఏమంటాం తెలుసా? ప్రతి చెట్టుకి ఒక కాలం ఉంటుంది కదా, సీజనల్ ఫ్రూట్స్ అంటాం కదా. ఆ సీజన్లోనే కదా అది ఫలించాలి. కానీ అంజూరపు పండ్ల కాలం కానప్పుడు వెతకటానికి వచ్చాడంటే ప్రభువుకు తెలివి లేదా అనుకుంటాం మనం. అలాంటప్పుడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదని ఎలా చెప్పగలుగుతున్నారు అంటాం. ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రభువు అనేక మార్లు ఆ మార్గం గుండా వెళ్ళారు, వస్తున్నారు. పండ్ల కాలం కానప్పుడు దాని దగ్గర ఎందుకు పండ్లు వెతకడానికి వెళ్ళుంటారు అనే ఆలోచన మనకు వస్తే, అసలు ఆకులు తప్ప దాని దగ్గర ఎప్పుడూ పండ్లు లేవు. పండ్ల కాలమందు దాని దగ్గర పండ్లు లేవు, పండ్ల కాలము కానప్పుడు దాని దగ్గర పండ్లు లేవు. అదొక నిర్జీవమైన చెట్టుగా మిగిలిపోతుంది ఆయన కనుసన్నల్లో. ఆయన దాని వెతక వచ్చినప్పుడు దాని దగ్గర పళ్ళు లేవు, ఆకులు విస్తారంగా ఉన్నాయి. సాధారణంగా కొన్ని చెట్లు ఆకులు విస్తారంగా కనబడుతున్నాయి అని అంటే, ఆ ఆకులు విస్తారంగా ఉన్న కాలంలో అదొక సూచన, వాటికి ఫలాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఏ సంకేతం? ఇది ఎందుకు ఈ విధంగా చెప్పబడింది? ఈ చెట్టు అనేది మన కోసం, మనకు సాదృశ్యం అని మనం ఎప్పుడో తెలుసుకున్నాం. ఇది లోకానికి అర్థం కాకపోయినా మనందరికీ అర్థమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ చెట్టు నాకు నీకు సాదృశ్యం. అందుకే యేసుప్రభు వారి ఉపమానాన్ని మనకి ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. ఇట్స్ ఏ డెమో క్లాస్ అన్నట్టు అనమాట. అర్థమైందా? ప్రాక్టికల్గా చూపిస్తున్నారు. డెమో పీస్ చూపించినట్టు
ప్రాక్టికల్గా ఈ చెట్టుని చూపిస్తున్నారు. ఈ చెట్టు మనకి సాదృశ్యం. అందుకే యెషయా గ్రంథంలో కూడా నాకు ద్రాక్ష తోట, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉంది, అక్కడ ఫలములు చూడగా కారు ద్రాక్షలు కాసింది అని ఇశ్రాయేలీని ఉద్దేశించి కూడా ద్రాక్ష తోటతో పోల్చాడు. మనందరికీ తెలుసు, చాలాసార్లు చదువుకున్నాం. సో ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషనే ఒకటి కనబడుతుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పండ్ల కాలము కాదు, కానీ చెట్టు నిండా విస్తారంగా ఆకులు ఉన్నాయి. మన బ్రతుకుల్లో కూడా విస్తారంగా అన్నీ ఉంటాయి. బలం ఉంటుంది, ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, చెట్టు గుర్తింపు ఉంటుంది, ఆశీర్వదింపబడిన చెట్టుగా పేరు ఉంటుంది. చాలా విస్తారమైన ఎరువును స్వీకరిస్తూ ఉంటాం. ఈ ప్రకృతిలో అన్నీ మనం స్వీకరిస్తూ ఉంటాం. మీరు గమనించారు లేదో, ఇక్కడ మనం పెట్టుబడిగా పెట్టి ఎదిగిందంటే ఏమీ లేదు. ఇక్కడ తెచ్చుకుని, ఏమ రైట్ ఆర్ రాంగ్? నాతో పాటు వచ్చేటప్పుడు అమ్మ కడుపులో నుంచి పెట్టుబడి తెచ్చుకున్నాను అనడానికి ఏమైనా ఉందా? ఏ పెట్టుబడి తెచ్చుకుని మనం ఎదిగాం? ఏ పెట్టుబడి తెచ్చుకుని నేను ఈరోజు చొక్కా కట్టుకున్నాను? ఏ పెట్టుబడి తెచ్చుకుని నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను? మీరు ఇక్కడ కూర్చోగలిగారు. మీ వాహనాలు ఎలా వచ్చాయి? మీ ఆస్తులు ఎలా వచ్చాయి? మీ అంతస్తులు ఎలా వచ్చాయి? మీ జీతం ఎలా వస్తుంది? మీ సంపాదన ఎలా వస్తుంది? మీ వెండి బంగారాలు ఎక్కడివి? మీ భూములు ఎక్కడివి? మీకున్న ఆరోగ్యం ఎక్కడిది? మీకున్న ఐశ్వర్యం ఎక్కడిది? ఇవేవి కూడా అమ్మ కడుపులో నుండి పెట్టుబడి తెచ్చుకుని మనం ఎదిగినవి కావు కదా. మరి ఎలా వచ్చాయి? ఎక్కడి నుంచి తీసుకున్నది ఏదైనా సరే, ఇక్కడి నుంచే ఇక్కడే ఎదిగాం. ఈరోజు ప్రపంచాన్ని పరిపాలించే గొప్ప అధికారి, నాయకుడు, పెద్ద కుబేరుడు కూడా, ప్రపంచ కుబేరుడు, ప్రపంచ ధనవంతుడు కూడా ఒకప్పుడు తల్లి కడుపులో పాలకేడ్చిన వాడే. ఆ పాలు ఎలా వస్తాయో కూడా అతనికి తెలియదు. ఈరోజు ప్రపంచంలో కుబేరుడుగా పిలువబడుతున్నాడు. ఇవేవి మనం పుట్టినప్పుడు తెచ్చుకున్నవి కావు. అందుకే భక్తుడు చెప్పాడు, ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళిపోతాం. దిగంబరులుగా వచ్చాం, దిగంబరులుగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. సమృద్ధిగా ఇక్కడ తీసేసుకుని ఆకు, చెట్టు, కొమ్మలు, ఫలాలు బలంగా నిలబడి ఒక్క పండు కూడా ఇవ్వకపోతే, ఆయన ఆకలి తీర్చకపోతే, నిన్నింత బలంగా చేసినందుకు ఆయన పశ్చాత్తాపడతాడట. జరగకూడదు. నీకింత పచ్చటి స్థితి ఇచ్చినందుకు ఆయన పశ్చాత్తాపడతాడట. జరగకూడదు నీ జీవితంలో. శాపం అది, దీవెన కదా, శాపం అది. చాలామంది అంటుంటారు, దేవుడు మమ్మల్ని బాగా దీవించాడండి, చాలా బాగా వృద్ధిలోనికి తీసుకొచ్చాడండి. ఒకప్పుడు మాకు తినడానికి తిండి ఉండేది కదండి, ఈరోజు చాలా గొప్ప స్థితిలో ఉన్నాం, పంచభక్ష పరమాన్నాలు తింటున్నాం. ఒకప్పుడు మేము అద్దెంట్లో ఉండేవాళ్ళం, ఈరోజు మంచి ఇల్లు కట్టుకున్నాం. అసలు ఇల్లు కొంటామని కూడా మేము కల్లో కూడా అనుకోలేదు, అంత మంచి ఇల్లు కొన్నాం. మేము కొన్న తర్వాత రేట్లు పెరిగిపోయాయి, భూముల రేట్లు పెరిగిపోయాయి, ఇంటి రేట్లు పెరిగిపోయాయి, ఆస్తుల రేట్లు పెరిగిపోయాయి. ఒకప్పుడు మేము బంగారం చాలా తక్కువలో కొన్నామండి, ఇప్పుడు బాగా రేటు పెరిగిపోయింది. మా వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చాయి, మా పిల్లలకు మంచి జీతభత్యాలు వస్తున్నాయి, మా జీవితాలు చాలా బాగున్నాయి అంటాం. ఆ అన్న తర్వాత మళ్ళీ చివరిలో ఏమంటాం? ఇదంతా దేవుని కృప, దైవ కృప, దైవాశీర్వాదం అని కూడా అంటాం. కానీ ఇంత నన్ను హెచ్చించావు కదా ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించావు కదా ప్రభువా, ఇంత గొప్ప స్థితిలో నన్ను ఉంచావు కదా ప్రభువా, ఇంత గొప్ప ధన్యత నాకు అనుగ్రహించావు కదా ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా నీ కోసం అని ఎవరాను? నేను ఏ విధంగా ఫలించాలి ప్రభువా నీ కోసం? నా నుండి ఏం ఆశిస్తున్నావు ప్రభువా? భక్తుడైన దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు మందిరం కట్టాలని ఆలోచించలేదు. బాగా అర్థం చేసుకోండి. గొర్రెలు కాసుకునేటప్పుడు మందిరం కట్టాలన్న ఆలోచన ఎవరికి లేదు? దావీదుకి లేదు. మరి ఎప్పుడు మందిరం కట్టాలన్న ఆలోచన చేశాడు? రాజు అయిన తర్వాత. అర్థమైందా? ఎదిగిన ప్రతివాడు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను ప్రభు కొరకు ఏం చేయాలి, ఆయన ఆకలి ఎలా తీర్చాలి. ఎదగడం అనేది దేవుని కృప అని నీకు అర్థమైనప్పుడు, ఎదగడం అనేది దైవాశీర్వాదం అనేది నీకు అర్థమైనప్పుడు, ఎదగడం దైవ దీవెన వల్లే అని నీకు అర్థమైనప్పుడు, నేను ఎదిగాను కదా, ఎదిగిన తర్వాత నా తండ్రి ఆకలి నేను ఎలా తీర్చాలి. ఆకలి అనగానే బాహ్య సంబంధమైనది అనుకోకుండా మళ్ళీ పప్పులో కాలేస్తారు. ఆయన ఆకలి బాహ్య సంబంధమైనది కాదు. మీకు తెలియని ఆహారం నాకుంది తినటానికి అన్నాడు. శిష్యులు అనుకున్నారట ఎవరో ఏదో తెచ్చి పెట్టేశారు అనుకున్నారట. శిష్యులు బాహ్యంగా ఆలోచించారు, ఆయన ఆత్మీయంగా చెప్తున్నారు.
ఎవరైతే తెచ్చిపెట్టేశారు, ఈయన సెలబ్రిటీ కదా, మాకంటే మంచి ఫుడ్ తినేసే ఉంటాడు ఈయన, మీకు తెలియని ఆహారం నాకు ఉందంటున్నాడు, కడుపు నింపేసుకున్నాడు అన్నమాట అనుకున్నారు వాళ్ళు. కానీ యేసుప్రభు వారు చెప్పిన ఆహారం బాహ్య సంబంధమైన ఆహారం కాదు. ఆయన ఎన్ని రోజులైనా ఉపవాసం ఉండగలడు, కానీ ఒక్కరోజు కూడా తండ్రికి ఆకలి తీర్చకుండా ఆయన ఉండలేడు. ఆయన తండ్రి కొరకు ఫలించకుండా ఉండలేడు. మనకు మాదిరి చూపించాడు ఆయన. ఇది మనకు బాగా అర్థమైతే మనల్ని దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, సంతోషం, భౌతికంగా, భూ సంబంధంగా. నిజమే, ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టి మీ చేతులకు మైకులు ఇస్తే ఒకప్పటి పరిస్థితి కంటే ఇప్పటి పరిస్థితి చాలా బాగుందనే చెప్తారు. ఏమే రైట్ కదా? ఒకప్పటి పరిస్థితి కంటే ఇప్పటి పరిస్థితి చాలా మెరుగ్గా ఉందంటారు. మెరుగైన జీవితాలు మన సొంతమయ్యాయి, మెరుగైన ఆరోగ్యం మన సొంతమైంది, మెరుగైన స్థితిలో మనం ఉన్నాం. ఒకప్పుడు ఈ స్థితి కూడా ఉండేది కాదు, ఈ పరిస్థితి కూడా ఉండేది కాదు. ఒకరోజు ఒక ఆయన నా పక్కన కూర్చున్నాడు, పెద్ద ఆయన, వేదిక మీద సభల్లో. ఆయన్ని గౌరవప్రదంగా పిలిచారు, ఆయన ఒక మంచి పదవిలో ఉన్నాడు. ఆయన అంటున్నాడు నాతో, సార్, ఒకప్పుడు నేను మూటలు మోసుకునేవాడినండి, కూలి పనికి పోయేవాడిని, ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునేవాడిని, అదండి నా పరిస్థితి. కానీ ఈరోజు ఒక మంచి గౌరవప్రదమైన పదవిలో నేను ఉన్నాను. నేను ఈ స్థితికి రావడం దైవ సంకల్పం, ఆయన ఇచ్చిన దీవెన, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం అండి ఇది అని అంటున్నాడు. అప్పుడు నేను అన్నాను, అంటే ఆయన మీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు అన్నాను. మీ ద్వారా ఆయన కార్యాలు ఏవో జరిగించుకోవాల్సి ఉంది, మీరు ఆయన ఆకలి తీర్చాల్సి ఉంది, మీరు ఆయన కొరకు బహుగా ఫలించవలసిన వారై ఉన్నారు గనుకనే ఆయన ఈ స్థితిలో మిమ్మల్ని కూర్చుండబెట్టాడన్న విషయాన్ని మర్చిపోకండి. ఎస్తేరు అందగత్తే కావచ్చు, తరచి చూస్తే, శ్రద్ధగా వెతికితే ఇంకా ఆమె కంటే అందగత్తెలు ప్రపంచంలో ఆ కాలంలో చాలామంది ఉండొచ్చు. ఆ అవకాశాలు లేకపోతే జరక్క, పెట్టుబడి పెట్టలేక కొంతమంది అందం మరుగున పడిపోద్ది. మీకు ఆ విషయం చెప్పనా? సామాన్య ప్రజానీకంలో కూడా, సామాన్య జనాంగంలో కూడా హీరోయిన్ని మించిపోయిన అందగత్తెలు ఉంటారు. కానీ వాళ్ళకిలాగా వీళ్ళకి సరైన తిండి దొరక్క, సరైన మెయింటెనెన్స్ లేక, సరైన పోషణ దొరక్క, ఇవేవి వాళ్ళకి అందక వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ అందం మెల్లిమెల్లిగా ఏమైపోద్ది? కనుమరుగైపోద్ది. నిజానికి వాళ్ళకు కూడా వాళ్ళకి జరిగినట్టే మెయింటెనెన్స్ జరిగితే, పోషణ జరిగితే, మంచి సమతుల్య ఆహారం, సమృద్ధికరమైన ఆహారం వాళ్ళకి అందితే, హీరోయిన్ని మించిపోయే అందగత్తెలు మన సామాన్య ప్రజానీకం మధ్యలో చాలామంది ఉంటారు. వాళ్ళకి అవకాశాలు వచ్చాయి, వీళ్ళకి అవకాశాలు రాలేదంతే. సో అవకాశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు టాప్ హీరోయిన్స్ అయిపోయారు. ఏ అవకాశాలు రాలేదు కాబట్టి వీళ్ళు అందంగా ఉన్నా కూడా అద్దాల ముందు చూసుకుని మురిసిపోవడం వరకు పరిమితం అయిపోయారు. కొంతమంది అందగత్తెలకి ఏ తాగుబోతు మొగుడో దొరుకుతాడు, ఇంకా ఉన్న అందం ఊడిపోద్ది. ఎందుకంటే మానసికంగా బాగోలేనప్పుడు శారీరకంగా కూడా బాగోరు. కొంతమంది ఉంటారు చాలా అందంగా ఉంటారు, వాళ్ళు దేవుడు చాలా అందం ఇస్తాడు వాళ్ళకి, కానీ దొరికిన మొగుడు మంచోడు గాడు. ఈ బాధ, ఈ ఆవేదనతో వాళ్ళు ఎండిపోయి కృషించిపోతారు. సో వాళ్ళ అందం అంతా ఏమైపోద్ది? గాలిలో కలిసిపోద్ది, బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. అలా ఎస్తేరు కంటే కూడా చాలామంది అందగత్తెలు ఉంటే ఉండుండొచ్చు ఆ రోజుల్లో. ఎంతోమంది అందమైన కన్యకలు, రాజపుత్రికలు ఉంటే ఉండుండొచ్చు. కానీ ఒక అద్భుతమైన అవకాశం దేవుడు ఎస్తేరు సొంతం చేశాడు. ఎందుకు ఆమె సొంతం చేశాడు అని అంటే, ఆమె ఒక గొప్ప ఫలాన్ని ఫలించింది. ఆ ఫలం ఏంటంటే, దేవుని పిల్లల్ని కాపాడే పనిలో ఆమె సాహసోపేతమైన కార్యాన్ని జరిగించింది. అందుకే మొర్దెకై అంటాడు, ఇందు నిమిత్తమే నీవు ఈ స్థానమునకు వచ్చితివేమో, ఇందు నిమిత్తమే దేవుడు నిన్ను ఈ స్థానంలో ఉంచాడేమో. ఎందుకు నువ్వు చెయ్యి వెనక్కి తీస్తావు? ఎందుకు నువ్వు వెనకడిగేస్తావు?
ఎందుకు నీ సామర్థ్యం కంటే తక్కువగా ఫలిస్తావు? అసలు నీ సామర్థ్యం ఏంటి? నీ క్యాపబిలిటీ ఏంటి? వన్స్ నువ్వు చచ్చిపోతే నీతో ఏదీ రాదు, కనీసం నీ తల మీద ఉన్న వెంట్రుక కూడా రాదు, అన్నీ ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతావు. మరి అలాంటప్పుడు నీ సామర్థ్యం కంటే తక్కువగా నువ్వెందుకు పని చేయాలి? దేవుడిచ్చిన సామర్థ్యాన్ని ఆయన కొరకు ఫలించడానికి ఎందుకు నువ్వు వాడకుండా నిద్రపోవాలి అనేది ప్రశ్న. సో ఎస్తేరు బహుగా ఫలించి ఒక చక్కటి రాణిగా, ఒక చక్కటి చరిత్రలో ఒక చక్కటి మకుటంలా మిగిలిపోయింది. ఆమె పేరు మీద దైవ గ్రంథంలో ఒక పుస్తకం ఉంది అంటే దానికంటే హానర్ ఇంకేముంటుంది చెప్పండి ఒక మనిషికి? ఎంత గౌరవప్రదమైన స్థితి అది, ఇది అవునా కదా? ఎంత గౌరవప్రదమైన స్థితి. నీ పేరు మీద ఒక పుస్తకం ఉంది బైబిల్ గ్రంథంలో అంటే, ఎస్తేరు పేరు మీద ఎంత గొప్ప ఆధిక్యత దేవుడిచ్చాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచబోతున్నాడో, నిన్ను ఎంత ఎత్తుకు తీసుకెళ్ళబోతున్నాడో, నిన్ను ఎంత హెచ్చించబోతున్నాడో, ఎంత వృద్ధి పొందించబోతున్నాడో, అదంతా కూడా ఆయన పనిలో నువ్వు ఒక సాధనంగా వాడబడి ఆయన కొరకు ఫలిస్తావన్న ఆశతోనే మొక్కగా ఉన్న నిన్ను మహావృక్షంగా మారుస్తాడు. ఇది సీక్రెట్. ఎస్, దిస్ ఈస్ ద వండర్ఫుల్ సీక్రెట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. గెట్ మై పాయింట్. ఇలాంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ అక్కడక్కడ చాలామందికి ఇవ్వబడుతుంది. అదే మొన్న వారం బోధించాను మీకు. ఎవరైతే ప్రేమించే గుణం, జాలి చూపించే గుణం, కనికరం చూపించే గుణం, ఇచ్చే గుణం కలిగి ఉంటారో దేవుడు వారిని ఇంకా బహుగా అభివృద్ధి పొందించి వాళ్ళ ద్వారా మరిన్ని సత్కార్యాలు జరిగేలా చూస్తాడు. ఆయన ద్వారాన్ని విప్పితే దాన్ని కప్పగలిగేవాడెవడో ప్రపంచంలో లేడు. ఆయన వన్స్ ఒక డోర్ ఓపెన్ చేస్తే దాన్ని ముయ్యగలిగేవాడు ప్రపంచంలో ఎవడు లేడు. ఆయన నీకు ఇవ్వాలనుకుంటే ఆపగలిగేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. ఎందుకంటే నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు జరిగించుకోవాలనుకుంటున్నాడు. ఈ అంజూరపు చెట్టు మనకు అదే నేర్పిస్తుంది, గుర్తుపెట్టుకోండి. నిజం. ఇప్పుడు నేను ఎదిగిన తర్వాత దేవునికి నేను అన్యాయం చేసే స్థితిలో ఉండకూడదు. నేను ఎదుగుతున్నానంటే దాని అర్థం ఏంటంటే నా వెనక దేవుడు ఉన్నాడు, నన్ను ఎదిగింపజేస్తున్నాడు. ఎందుకు నన్ను ఎదిగింపజేస్తున్నాడు? ఎందుకు నన్ను వృద్ధిలోనికి తీసుకొస్తున్నాడు? ఎంత వ్యతిరేకత ఉన్నా సరే ఒక దీపంలాగా దేవుడు నన్ను పైకి తీసుకెళ్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో వ్యతిరేకతల మధ్య మన పరిచర్య కొనసాగింది. ఎన్నో అవమానాల మధ్య, ఎన్నో నిందల మధ్య, ఎంతోమంది తొక్కాలనుకుంటున్న పరిస్థితుల్లో, ఎంతోమంది ఆపాలనుకుంటున్న పరిస్థితుల్లో, ఎంతోమంది అడ్డంకులు పెట్టాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందులు పెట్టాలనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, కొన్ని వీడియోల ద్వారా, కొన్ని మెసేజెస్ ద్వారా, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల ద్వారా చాలామంది చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుడు దినదినం అభివృద్ధి చెందిస్తూ, అభివృద్ధి పదవిలో నడిపిస్తూ, ఇంకా ఎక్కువ పని మన ద్వారా జరిగిస్తూ గొప్పగా దేవుడు వృద్ధిలోనికి తీసుకొస్తున్నాడంటే దానికి కారణం నేను నిద్రపోతానని కాదు, నేను ఫలాలు లేకుండా అయిపోతానని కాదు. చాలామంది మహావృక్షంగా మారిన తర్వాత ఆయన కొరకు ఫలించడం మానేస్తారు. చాలా తప్పది. తిండి లేదని వీళ్ళే చెప్తారు. ఒకప్పుడు తినడానికి తిండి లేదని చెప్తారు, పిల్లలకు కనీసం బట్టలు కొనడానికి డబ్బులు లేవని చెప్తారు, ఆహారం ఉండేది కాదని చెప్తారు, పస్తులు ఉన్నామని చెప్తారు. ఇప్పుడు దేవుడు మమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చాడని చెప్తారు, కానీ ఆయన పని మానేస్తారు. ఆయన సువార్తను ప్రకటించటం మానేస్తారు, దానికి సహకారులుగా నిలబడడం మానేస్తారు. బాధలో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలంటే నీకు దయ అనే ఫలం రావాలి, జాలి అనే ఫలం నీలో పుట్టాలి, కనికరం అనే ఫలం నీ చెట్టుకు కాయాలి. ఇవి దేవుడు కోరుకున్న ఫలాలు. నీ దగ్గర కనికరం అనే పండు కోసం చూస్తాడు ఆయన, జాలి అనే పండు కోసం చూస్తాడు, దయ అనే పండు నీ దగ్గర నీ చెట్టుకు ఉందో లేదో చూస్తాడు, వచ్చి తెంపుకుందామని చూస్తాడు. ఎస్, అదే ఆయనకి ఇష్టం, అదే ఆయన ఆకలి తీర్చేది. ఆత్మీయంగా ఆలోచించండి. ఆయనకి యాపిల్ పళ్ళు, నేరేడు పళ్ళు, కొబ్బరికాయలు, రేగుపళ్ళు అవసరమా ఆయనకి? ఏం కావాలండి ఆయనకి? అవన్నీ మనకి. అవన్నీ ఎవరికి? మనకి. మనల్ని తినమని ఇచ్చాడు.
నువ్వు తిన్నాన్న, నువ్వు తిను, నీకేం కావాలంటే అవి తిను. రకరకాల రంగుల్లో, రకరకాల సైజుల్లో, రకరకాల రుచుల్లో, రకరకాల ఆహార పదార్థాలు నీ ముందు పెట్టాను నాన్న, తల్లి తినండి, మీ కడుపు నిండా తినండి, మీకు నచ్చినన్ని తినండి, నచ్చినట్టుగా తినండి. బట్ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను కనుక నాకు నచ్చే ఫలాలు మీరు ఫలించండి. అందుకే పరిశుద్ధాత్మ ఫలము గురించి మాట్లాడుతూ గలతీ పత్రికలో 5వ అధ్యాయంలో ఏ ఫలం అంటది? ఆత్మఫలము. ఆత్మ ఫలము ఏమనగా, ఆత్మ ఫలమేమనగా, ఆత్మ ఫలమేమనగా గలతీ పత్రిక 5వ అధ్యాయము 22:19 చదవకండి. 19 మన ఫలాలు కావవి. ఒకప్పుడు ఒకవేళ కాస్తే కాసుండొచ్చు, కానీ ఇప్పుడు గుణం మార్చేశాడు. అంటుకట్టబడ్డావు కదా, దేవునితో అంటుకట్టబడ్డావు కాబట్టి నీ గుణం ఏమైపోయింది? ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు 19లో ఫలాలు వద్దు. గలతీ 5:19లో కూడా ఫలాలు ఉంటాయి. అవి ఎవరో ఫలించుకుంటారు, మనకు సంబంధం లేని ఫలాలు అవి. ఆ ఫలాలు చదవకండి దయచేసి. ఆ ఫలాలు వద్దు మనకి. అయిపోయింది, ఆ చరిత్ర చచ్చిపోయింది, కప్పెట్టేశాం. క్రీస్తునందు సమస్తము గతించను, పాతవి గతించను, సమస్తము కొత్తగా. ఆయన చెట్టు వేర్లతో సహా మార్చేశాడు. లోపల ఉన్న కంటెంట్ మారిపోయింది మొత్తం. ఇప్పుడు అది కాదు, ఆ పాత జీవితం లేదు నీ దగ్గర. యేసురత్నం ఉందా? చచ్చిపోయింది కదా, చచ్చిపోయిందట. లేదు, ఇప్పుడు ఆ పాత జీవితం లేదు. ఏమైపోయింది? చచ్చిపోయింది. మార్చేశాడు దేవుడు. రూట్స్లో నుంచి మారిపోయాం మనం. సో ఇప్పుడు ఏ వచనం చదువుదాం మన ఫలాల కోసం? ఎస్, అక్కడ కూడా అన్నీ లేవు సుమా. అక్కడ 9 చెప్పబడ్డాయి. ఇంకా వాటికి చిగురులు అవి ఇవి పలవలు తొడుగుతూ ఇంకా చాలా పత్రికల్లో చాలా లోతుగా రాశాడు, ఇంకా వివరంగా రాశాడు, ఇంకా వివరంగా ఇంకా ఏం కావాలో చెప్తాడు. మెయిన్గా ఈ 9 ఇక్కడ మెయిన్గా చెప్పబడ్డాయి. అది అక్కడతో అయిపోయాను కాదు, ఇంకా ఉన్నాయి. పరిశుద్ధాత్మ వలన కలిగినటువంటి ఫలాలు ఇంకా ఉన్నాయి కదా. మూలాలు ఇవే. ఇందులో నుంచి అవి కూడా ఏదో సెపరేట్ అవుతాయి అన్నమాట. రైట్, బ్రాంచెస్ లాగా. రైట్, చదవండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఫలాలు కావాలట ఆయనకి. కానీ నీ దగ్గర ఆకులు ఉంటాయి తప్ప ఫలాలు ఏం కనబడబట. జాలి ఉండదు, దయ ఉండదు, కనికరం ఉండదు, విత్తే గుణం ఉండదు, ఇచ్చే గుణం ఉండదు. చేయి చూడు, ఎప్పుడు చూడు వెనక్కి లాక్కొని దాచుకోవడమే. మంచి పద్ధతి కాదు అది. నువ్వు పట్టుకెళ్ళిపోతానంటే పెట్టులో సర్దుకుని వెళ్ళిపో, తప్పులేదు. పట్టుకెళ్దాం ఏమైనా అవదు. ఎంతమందిని చూడలేదండి మనం, ఎంతమందిని చూడలేదు చెప్పండి, ఎంతమందిని చూడలేదు. నేను చెన్నై వెళ్ళినప్పుడు ఆ మధ్య శోభన్ బాబు గారి విగ్రహం ఉంటుంది, అక్కడ సెంటర్లో ఉంటుంది. ఆ విగ్రహం మరి ఉందో తీసేశారో తెలీదు, తీసేద్దామని ట్రై చేస్తున్నారని తెలిసింది. జయలలిత గారు పెట్టించారట అది. ఆ విగ్రహం తీసేస్తారంటే కోడల్లో అది అన్నారు. మరి ఉందో లేదో నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు, మళ్ళీ తర్వాత వెళ్ళలేదు నేను. అప్పుడు ఆ వీధి గుండా నన్ను కారులో తీసుకెళ్ళిపోతూ తమ్ముడు అన్నాడు, అక్కడ ఉన్న తమ్ముడు, అన్న శోభన్ బాబు గారు ఇల్లుదే అన్నాడు. అప్పుడు నేను సరదాగా అన్నాను, ఉన్నారా ఆయన లోపల అన్నాను. అప్పుడు ఆయన ఎప్పుడో చనిపోయారు కదన్నా అంటున్నాడు. నాకు తెలియదు అనుకొని, మీకు తెలీదా ఆయన ఎప్పుడో చనిపోయారన్నా అన్నాడు. అవునా, చనిపోయారా? ఇక్కడ చాలా స్థలాలు ఆయనవే అన్నా, అసలు మామూలుగా చాలా స్థలాలు కొన్నారన్నా ఆయన అన్న. మంచిది, వచ్చేసాం. సో అలా ఉంటుంది జీవితంలో. మనం ఎంత ఎదిగాం అదా ముఖ్యం, ఎంత సంపాదించాం అదా ముఖ్యం, ఏ స్థాయిలో మనం వర్ధిల్లాం అదా ముఖ్యం కాదు. పరలోకానికి ఎన్ని ఫలాలు పట్టుకుపోయాం అది ముఖ్యం. ఈ సీక్రెట్ అర్థమైతే, ఈ సూత్రం అర్థమైతే పేదోడు పొట్టగొట్టే వాళ్ళు తగ్గిపోతారు. పేదోడు పొట్టగొట్టి స్విస్ బ్యాంకుల్లో దాచుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఈ సత్యం అర్థం కాకే వాళ్ళు ఇంకా భ్రష్టులుగా బ్రతుకుతున్నారు. పేదోళ్ళ పొట్టలు కొట్టి స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. పేదోళ్ళ పొట్టలు కొట్టి కోట్లకు కోట్లు వెనకేసుకుంటున్నారు. మీరు ఆలోచించండి.
మనం మన జీవితాన్ని అధ్యయనం చేయటం మొదలు పెడితే మంచిగా బ్రతుకు, మంచిగా సంపాదించు. నేను కాదని అనట్లా, అది దైవకృపని మాత్రం మర్చిపోకు. ఒక మనిషి గొడ్డలు తీసుకుని అడవికెళ్ళి చెట్టెక్కి కట్టెలు కొట్టి మోపు భుజాన పెట్టుకుని ఇంటి దాకా రాగలిగాడంటే ఎన్ని ప్రమాదాలు తప్పాయో తెలుసా? నేను చెప్పన ఎన్ని ప్రమాదాలు ఉంటాయో. గొడ్డలు పిడుడిపోయి తలకి తగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కాలు జారిపోయి చెట్టు మీద పడిపోయి వెన్ను విరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. నరుకుతుండగా కాలు నరుక్కుని కింద పడిపోయి తల పగిలి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చెట్టు ఎక్కేటప్పుడు పాము కాటుకు గురై చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కొండ చెలవలు మింగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వెళుతున్న దారిలో పులుల వల్ల, సింహాల వల్ల, విషకీటకాల వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మోపు కట్టిన తర్వాత మోపులో కట్లపాము ఉండి కాటు వేస్తే చచ్చిపోయి దారిలో పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ని అవరోధాలు తెలియకుండా దాటుకొని కట్టెల మోపుతో ఇంటి దాకా నువ్వు రాగలిగావంటే, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కట్టెలే కొడతావని కాదు, ఏం చేసినా సరే ఇంటి దాకా రాగలిగావంటే తెలియని ఎన్నో ప్రమాదాలు నీ దాకా రాలేదు కాబట్టి నువ్వు ఇంటి దాకా వచ్చావు. ఒప్పుకుంటా ఒప్పుకో? చెప్పండి, ఒప్పుకుంటా ఒప్పుకో? ఏమయ్యా శ్రీను, ఒప్పుకుంటా? ఒప్పుకోవాలి. ఇలాంటి ఎన్నో మేలులు ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించగలను అన్నట్టు ఆట కూడా ఉంది కదా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. అయ్యేం వద్దులే, నువ్వు ఇవ్వలేవులే. వేలాది దూడలు నీ దగ్గర లేవు, ఏడాది పొట్టేళ్ళు నీ దగ్గర లేవు. ఉన్నాయా? లేవు. సో ఆయన ఉపకారాలు మనకి చేయబట్టే కదా ఈరోజు నేను ఈ స్థితిలో ఇంత పచ్చగా ఉన్నాను నేను కదా. మరి నేను ఇంత పచ్చగా ఉండి ప్రేమ వెతుక్కుంటున్నాడట. ఎవరి దగ్గర ఈ ఫలం ఉంది, ప్రేమ అనే ఫలం? ఎవరి దగ్గర జాలి అనే ఫలం ఉంది? ఎవరి దగ్గర దయాళుత్వం అనే ఫలం ఉంది? ఎవరి దగ్గర విశ్వాసం అనే ఫలం ఉంది? సాత్వికం అనే ఫలం ఉంది? ఎవరి దగ్గర ఆశానిగ్రహం అనే ఫలం ఉంది? ఎవరి దగ్గర మంచితనం అనే ఫలం ఉంది? లోకంలో ఎక్కడ చూసినా నాకు ఈ ఫలాలు లేవు కాబట్టే కదా ప్రత్యేకంగా తెచ్చుకొని ఇక్కడ వేసుకున్నాను నేను. నా తోటలో నాటబడిన ఓ చెట్టు, నా తోటలో నాటబడిన ఓ చెట్టు, నీ దగ్గర నేను కోరుకున్న ఫలం నాకు దొరకనప్పుడు నిన్ను ఇంతగా దీవించటం వల్ల నీకు కృతజ్ఞత లేకుండా పోతే ఏమిటి ప్రయోజనం చెప్పు? కృతజ్ఞత ఉండాలా వద్దా మనకి? ఇప్పుడు చెప్పండి, ఉండాలంటారా వద్దంటారా? ఉండాలండి. అందుకే నేను చెప్తాను, ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు దానికి వెనక్కి తీయొద్దు అని. నేను చాలామందికి చెప్పాను, అరే నాయన మణిపూర్ వెళ్దాం అనుకుంటున్నాం కదా, సహాయం చేయండి రా అందరూ, మీ గుప్పిలి విప్పండి, కలిమిలో ఉన్న వాళ్ళందరూ మీ గుప్పిలి విప్పండి, వెళ్దాం. అలాగే ఇక్కడ నుంచి భోజనాలు చాలామంది వృద్ధులకి వెళ్తున్నాయి. ప్రతి వారం ప్యాకెట్లు ప్యాకింగ్ చేస్తున్నారు, మీరు చూసే ఉంటారు. రోడ్ల మీద ఎంతమందికి ఆహారం లేదో వాళ్ళకి చాలామందికి పంచిపెడుతున్నారు కుర్రాళ్ళు, మన జేమ్స్, మధు, వీళ్ళందరూ కలిసి. సో హెల్ప్ చేద్దాం. ఒక పూట భోజనం పెడితే మనకు వచ్చే నష్టమే ఉంది? అదేనా తప్ప? ఇప్పుడు ఏజెన్సీకి వెళ్తున్నారు చాలామంది, బట్టలు మూటల కింద పట్టుకొచ్చాం, బట్టలు అక్కడ పెట్టారు తెచ్చి, అవన్నీ పట్టుకెళ్తారు, ఇస్తారు, లేని వాళ్ళకి ఇస్తారు, బట్టలు ఇస్తారు. అలాగే మణిపూర్ వెళ్ళేటప్పుడు మందులు తీసుకెళ్దామని కూడా ప్లాన్ చేస్తున్నాం. కొంతమంది చాలామంది సేవకులు యథార్థంగా వెళ్ళి సహాయం చేస్తున్నారు, సంతోషం. అంటే వాళ్ళు చేశారు కాబట్టి మనం మానేయాలా? మనం మానేయకూడదు కదా. అంటే ఒక చెట్టు ఫలించింది కాబట్టి ఇంకో చెట్టు ఫలించకూడదని ఏమైనా రూల్ ఉందా? ఉందా? లేదు కదా. ఏ చెట్టు ఫలించినా ఆయనకి సంతోషమే కదా. నీలో ఆ క్వాలిటీ కనబడితే చాలు. నీలో ఆ క్వాలిటీ కనబడితే చాలు. సో ఆ లక్షణం చూసి మురిసిపోతాడు నీ కన్న తండ్రి. చాలామందికి ఇంకా స్పందన రాలేదు, ఎందుకంటే దాచుకుంటున్నారు డబ్బులు. దాచుకోండి, బాగా దాచుకొని లోపల పెట్టుకోండి. మీ ధనము దొంగలు దోచుకొని పోతారు, అది చిమ్మెట తినేసి అది తుప్పు పట్టిపోద్ది అన్నాడు కదా, ఆ స్థితి వరకు దాచుకోండి. రాజుల సొమ్ము రాళ్ల పాలట, అలాగా మనం కూడా చచ్చేంతవరకు దాచుకుని చచ్చిపోతాం అంతే. మనకు ఏదో ప్రయోజనకరంగా ఉండాలి, మనం చేసే పనిలో మనకు సంతృప్తి ఉండాలి.
దేవుడు నిన్ను దీవించిన కొలది, దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీలో జాలి, దయ, కనికరం, ప్రేమ, దయాళుత్వం ఇలాంటి ఫలాలు బయటికి రావాలి. ఆయన మరింత ఆశీర్వదిస్తాడు అప్పుడు నిన్ను. ఎప్పుడు? ఒక తలాంతు ఉన్నవాడు ఇంకో తలాంతు చేసినప్పుడు వాడికి ఏమన్నాడట? ఆ తలాంతు కలిగిన వాడికి ఇచ్చేయండి అన్నాడు. ఒకడు భూమిలో పాతి పెట్టాడు, తీసుకెళ్ళి భూమిలో పాతి పెడితే అది తీసుకొని లేనుడికి ఇచ్చేయండి అన్నాడు. ఎవరైతే బాగా డెవలప్ చేసాడో వాడికి ఇవ్వండి అన్నాడు, డెవలప్ చేసేవాడికి ఇవ్వండి అన్నాడు. నిజం, సేవకులకి చెప్తున్నాను, సత్యం కోసం నిలబడండి. ఇంకా అనేక మందిని తీసుకొచ్చి మీ దగ్గర నీ తండ్రి కూర్చోబెడతాడు. ఎందుకంటే వీడి సత్యానికి నిలబడేవాడు కనుక ఈ మందను వీడికి అప్పగించాలి అని ఆయన అనుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా అనుకుంటాడు. నువ్వు అసత్యమే బోధిస్తూ అసత్యంలోనే ఉండు, తీసేస్తాడు. నీ తలాంతులే తీసేస్తాడు. వాళ్ళే తెలుసుకుంటారు ఏదో రోజు, అమ్మో ఈ బోధ సరి అయింది కాదు, ఈ బోధలో సత్యం లేదు అనుకున్నప్పుడు ఎంతకాలం ఒక మనిషిని అబద్ధం చెప్పి మోసగించగలం? ఏదో ఒక రోజు వాడు బైబిల్ చదివైనా చదవచ్చు, లేదా ఏదో ఒక రోజు ఒక సత్య సంబంధమైన బోధకుడు అతనికి తగలొచ్చు, అతడిది వినొచ్చు, నేర్చుకోవచ్చు. అంతే, అయిపోయింది, అంతే. నీ అబద్ధాలు అక్కడితో ఏమైపోతాయి? పోతాయి, తుడిచిపెట్టుకుపోతాయి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని అబద్ధం చెప్పి ఎంతకాలం నమ్మించగలవంటే అతనిలో జ్ఞానం చిగురించనంత వరకే. ఒక వ్యక్తిలో జ్ఞానం చిగురించిన తర్వాత నీ అబద్ధాలిక చెల్లుబాటు కావు, నీ మోసాలిక చెల్లుబాటు కావు. నువ్వు ఇక నీ దగ్గర అతన్ని కూర్చోబెట్టుకోలేవు. కారణం, అతడు ఆలోచించడం మొదలు పెడతాడు. అవును కదా, ఇది అసత్యం కదా, ఈ అసత్యంలో నేను ఉండడం వల్ల నాకు ఏంటి ప్రయోజనం, ఈ అసత్యం వల్ల నాకు ఏంటి లాభం, ఇదా బైబిల్ బోధించే విధానం అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అలా తెలుసుకున్న రోజున ఇక నేను నమ్మడు. ఇది ఒక సేవకుడికి చెప్తున్నాను నేను. అలాగే ఒక విశ్వాసికి చెప్తున్నాను. ఓ విశ్వాసి, నువ్వు ఎదగడం, వర్ధిల్లడం, ఆత్మీయంగా ఫలించటం, దీవెనకరమైన స్థితిలోనికి రావడం, 10 మందికి సహాయపడగలిగే సామర్థ్యాన్ని ప్రభు వలన సంపాదించుకోవడం, ఇదంతా ఒక అంజూరపు చెట్టు ఆకులతో కళకళలాడుతున్నట్టుగా ఉంది. కానీ వెంటనే నువ్వు ఆయన కోరుకున్న ఫలాలు గనుక ఇవ్వకపోతే నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసా? చెప్పాలా? మీకు చెప్పాలా? తెలుసు. ఏం జరిగింది నెక్స్ట్? ఆయన మరలా మార్గాన్ని వెళుతున్నాడట. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పెను. ఇది ఆయన శిష్యులు వినిరి. జీవితంలో ప్రతిదానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ప్రతిదానికి జీవితంలో ఏముంటుంది? ముగింపు ఉంటుంది. నాకు ఒక విచిత్రకరమైన విషయం ఏంటంటే, లాస్ట్ మీల్ అనేది ఒకటి ఉంటుందట మనిషి జీవితంలో. ఏంటది? లాస్ట్ మీల్ అంటే ది లాస్ట్ సప్పర్ అని మన బైబిల్లో కూడా ఉంది. లాస్ట్ సప్పర్ అంటే యేసు ప్రభు వారు చేసినటువంటి చివరి భోజనం. సరే, అది యేసు ప్రభు వారి చివరి భోజనం, లాస్ట్ సప్పర్. మరి మన లాస్ట్ సప్పర్ కూడా ఒకటి ఉంటుందా? ఉండదా? ఎప్పుడు ఉంటుంది? అలా నిర్గాంతపోయి చూస్తారా? ఇదే నా చివరి భోజనం అని ఎవరికి తెలుస్తుంది చెప్పనా? ఉరి తీయబోయే ఖైదీకి తెలుస్తుంది. ఇది పచ్చి నిజం. ఎందుకంటే ఉరి తీసేస్తారనగా ఖైదీని అడుగుతారట, నాయనా నీ చివరి కోరిక ఏంటని. ఏదో చెప్తాడు, సాధ్యమైతే తీరుస్తారట, సాధ్యం కాకపోతే తీర్చరట. కానీ భోజనం మాత్రం మంచిగా పెడతారట. ఆ ఏరియాలో దొరికే మంచి మంచి ఆహార పదార్థాలన్నీ తెచ్చి, లేదా అతని కోసం స్పెషల్గా కుక్ చేయించి తీసుకొచ్చి కడుపు నిండా తినే, నాన్న దిస్ ఈజ్ యువర్ లాస్ట్ మీల్ అంటే ఇది ఎందుకు నీ చివరి భోజనం అయింది? అరిగించే శక్తి కడుపుకు తగ్గిపోయిందా? తిన్నా అరిగించుకోలేని స్థితికి వెళ్ళావు కాబట్టి ఈజ్ దిస్ యువర్ లాస్ట్ సప్పర్? కాదు కదా. దొరకదా, వదిలేస్తే దొరకదా, తిండి దొరకదా, అందుకని లాస్ట్ సప్పరా, లాస్ట్ మీలా? కాదు కదా. ఎస్, దేవుడు నిర్ణయించేశాడు,
ఇది నీ చివరి భోజనం. అలాగే మన లైఫ్లో కూడా ఏదో రోజు చివరి భోజనం ఒకటి వస్తుందండి. కానీ దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోలేం. ఎందుకు చేసుకోలేం చెప్పనా? ఇది నా చివరి భోజనం అన్న సంగతి మనకు అప్పటికి తెలియదు కాబట్టి. స్పెషల్ భోజనాలు మన జీవితంలో చాలా చేస్తాం. ఈరోజు మా పెళ్లి రోజు అండి, అందుకని స్పెషల్గా వండుకున్నాం. ఈరోజు పుట్టినరోజు అండి, అందుకని స్పెషల్గా వండుకున్నాం. ఈరోజు మా నాన్నగారి దినం అండి, అందుకని స్పెషల్, చాలా స్పెషల్ ఫుడ్లు తిన్నాం. చాలా స్పెషల్ స్పెషల్ స్పెషల్. ఎక్కడికి వెళ్తున్నారండి? డిన్నర్కి వెళ్తున్నాం. ఎక్కడికి? పలానా రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఎందుకు? స్పెషల్ మీల్. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాం. చికెన్, మటన్, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, స్టార్టర్స్, సూపులు, ఐస్ క్రీములు, అవి ఇవి. ఈరోజు ప్రశాంతంగా తినేద్దాం అని తింటాం. కానీ మన చావుకు ముందు భోజనం ఏది చెప్పగలమా? మన చావుకు ముందు భోజనాన్ని గురించి చెప్పలేం. ఎందుకంటే సెకన్కి 2 చచ్చిపోతున్నారట ప్రపంచంలో. సెకన్కి ఎంతమంది అమ్మా? గంటకి అంటే నిమిషానికి. సెకన్కి 2 అయితే నిమిషానికి ఎంతమంది అమ్మా? 120 మంది అమ్మా. ప్రపంచం మొత్తం మీద నిమిషానికి పోయే వాళ్ళ సంఖ్య ఎంత? 120. మనం లేం కాబట్టి వచ్చామంతే ఇక్కడికి. ఆ 120లో నిజాలు మాట్లాడుకోవాలి. ఆ 120 మందిలో మన పేరు లేదు. ఉంటే వస్తామా? లేదు కాబట్టి వచ్చాం. అందుకని మనం గొప్పోళ్ళమా? పచ్చి నిజం ఏంటంటే ఏదో ఒక నిమిషం రాకమానదు. అప్పుడు కూడా ఓ 120 మంది ఉండకమానరు. అందులో ఏదో ఒక నెంబర్ మనకి తగలకమానదు. ఇది పచ్చి నిజం. సాగర్, నిజమే కదా? నిజమే. అది బాలు ఒప్పుకుంటున్నాడు నిజమే. నిజమే కదా? ఏదో 120 మంది ఏదో ఒక నిమిషంలో ఏదో ఒక టైంలో మన నెంబర్ ఏమవుద్ది అందులో యాడ్ అయి ఉంటుంది. అప్పుడు ఇది నా చివరి నిమిషం, ఇది నా చివరి దినం, ఇది నా చివరి భోజనం. ప్రతిదానికి ఏదో ఒక చివర ఉంటుంది. అందుకే బైబిల్ చెప్పింది, ప్రతిదానికి ముగింపు కలదు. ప్రతిదానికి ఏం కలదు? ముగింపు కలదు. అంతము కలదు. అంతము కలదు. అంతము కలదు. అంతము లేకపోవడం అంటూ ఉండదు. అంతం జరిగే లోపు అనంతమైన దేవుని కృపకు మనం సొంతం అవ్వాలి. అది మన జీవిత పరమార్థం. అర్థమైందా? అలా జరగాలంటే మన బ్రతుకులో ఆయన కోరిన ఫలాలు ఫలించాలి. ఈ అంజూరపు చెట్టుకు కూడా ఆ పచ్చదనం ఆ ఒక్కరోజు వరకే. దట్ ఈస్ ద లాస్ట్ డే. అర్థమవుతుందా? ఆ రోజుల్లో అంత పచ్చగా ఆ భూమిలో నుండి మొలిచి ఆ మహావృక్షంగా ఉండి ఆకులతో అలరారుతున్న అంజూరపు వృక్షానికి దట్ వాజ్ ద లాస్ట్ డే. కానీ ఆ సంగతి దానికి తెలీదు. యేసయ్య వస్తాడని తెలియదు, ఫలాల కోసం వెతుకుతాడని తెలీదు, వెతికినప్పుడు దొరకవని తెలీదు, అయినా అంతవరకు దానిని వృద్ధిలోనికి తీసుకొచ్చాడన్న సంగతి తెలీదు. నేను వృద్ధి పొందుతున్నాను అనుకుంటారు చాలామంది. నా గొప్పతనం వల్ల వృద్ధి పొందుతున్నాను అనుకుంటారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, ఇది నీ గొప్పతనం కాదు. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరి వల్ల కాదు. సో కాబట్టి ఈ అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వకుండా అలా ఉంది, మొద్దురాతిలాగా అలా ఉంది. కదలలేదు, మెదలలేదు, అలా ఉంది. ఒక స్పందన లేదు దాని దగ్గర. అప్పుడు ప్రభు వచ్చి, ఇక నీ ఫలములు ఎవ్వరూ తినకుందురుగాక. ఎవ్వరూ తినకుందరంటే ఎవరో తినాలి నీ ఫలాలు. అందుకే నేను ఈ స్థితిలో ఉంచాను.
దీన్ని బట్టి మనకేమవుతుంది? మనము మన కోసమే బ్రతుకుటలేదు. బైబిల్లో మనము మన కోసమే బ్రతుకుటలేదు, ఎవడును తన కోసమే జీవించుటలేదు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నామన్న మాటలు మనకి యాదికొస్తాయి. అప్పుడు అర్థం అవుద్ది లైఫ్ అంటే ఇదా అని. జీవితం చాలా చిన్నది నాయన, చాలా చిన్నది. ఆ 120 మంది అలాగ అనుకుంటారు, నిమిషానికి 120 మంది ఎగిరిపోతున్నారు. నిజం ఇది. ప్రపంచ లెక్కల ప్రకారం 1 minute ఈక్వల్ టు 120 డెడ్ బాడీస్ అన్నమాట. 120 అలా ఎగిరిపోతున్నారు. చాలామంది ఎగిరిపోతున్నారు. ప్రపంచంలో చాలామంది పుడుతున్నారు, అలా పుట్టేవాళ్ళు కూడా అలాగే పుడుతున్నారు. పుట్టేవాళ్ళు పుడుతున్నారు, చచ్చిపోయేవాళ్ళు చచ్చిపోతున్నారు, బ్రతికేవాళ్ళు బ్రతుకుతున్నారు. అలా జరుగుతుంది, రోజులు జరుగుతున్నాయి, నడుస్తున్నాయి, ప్రపంచం నడుస్తుంది. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, దైవానుగ్రహం పొందినటువంటి మనం, దైవానుగ్రహం వలన ఈరోజు ఈ స్థితిలో నిలబడినటువంటి మనం, ఆయన కృపకు పాత్రులమై ఆయన ఇష్టాన్ని నెరవేర్చే గుంపులో ఉంటే ఆ ఎండిపోయే లక్షణం రాదు. ఇప్పుడు అంటే ఎండిపోవడం ఏంటండి? సడన్గా ఎలాగూ ఆ మొక్క చచ్చిపోవాలి కదా అనే లాజికల్ క్వశ్చన్ మీకు రావచ్చు. పుట్టినవాడు గిట్టక తప్పదన్నట్టు ఎలాగూ ఆ మొక్క చచ్చిపోవాలి కదంటే, అఫ్కోర్స్ మీరు అన్నది కరెక్టే, ఎలాగూ చచ్చిపోవాలి. అయితే ఆశీర్వాదంతో చనిపోయిన వాళ్ళకి, శాపంతో చనిపోయిన వాళ్ళకి తేడా లేదా? ఉందా లేదా? ఉంది కదా. ఆశీర్వాదకరమైన స్థితిలో మనల్ని మరణం వరించడానికి, శాపకరమైన స్థితిలో మరణం వరించడానికి చాలా తేడా ఉంది. ఆ స్థితి మనకి రాకూడదు. ఆ స్థితిలో మనం ఈ లోకాన్ని విడిచిపెట్టకూడదు. ప్రభువు వల్ల శాపం పొంది చనిపోయింది ఆ మొక్క, ఆ చెట్టు. మర్నాడు వచ్చేసరికి అది ఎలాగుందట చూశారు కదా మార్క్స్ వార్తలో. పొద్దునవారు 20 వచనం, పొద్దునవారు మార్గమున పోవచ్చుండగా ఆంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన, అండర్లైన్ దట్ వర్డ్, నీవు శపించిన అంజూరపు చెట్టు. ఏ చెట్టు? ఏ చెట్టు అది? నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పెను. నువ్వు శపించిన చెట్టు ఎండిపోయింది. సో మనం ఆ స్థితిలో ఉండకూడదు. ఫలించాలి. ఆయన కోరుకున్న ఫలాలు మనం ఇవ్వాలి. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట చెప్తాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఒక విలువైన మాట వ్రాయబడింది. 16వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం. ఉపకారమును ధర్మమును చెయ్యడం మరిచిపోకండి. ఉందా లేదా? ఏమా, ప్రతి చెట్టుకి చెప్పబడుతున్న మాట. చెట్టు అంటే ఎవరు? ఇక్కడ ఆయన తోటలో నాటబడిన చెట్టు. ఎవరు వాళ్ళు? ఎవరండి చెట్టు? ఎవరు? చూపించండి, చెట్టుని చూపించండి. అది విషయం. చెట్టుని చూపించండి అంటే ఏం చెప్పాలి? ఎస్, మనందరం చెట్లమే. ఆయన నాటుకున్నాడు నన్ను, నిన్ను, మనందరినీ. ఆ చెట్టుతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఉపకారమును ధర్మమును, ఉపకారమును ధర్మమును. నోట్ దిస్ పాయింట్, అండర్లైన్ దట్ వర్స్. ఉపకారమును ధర్మమును చేయడం మరిచిపోవద్దు. ఫలించడం మరిచిపోతే చెట్టు విలువ పోయినట్టే. ఎప్పుడైతే ఫలించడాన్ని ఆపేస్తుందో ఇక అక్కడితో ఆ చెట్టు లైఫ్ ఏమైంది? ఎండ్ అయిపోయింది, డెడ్ అయిపోయింది. అందుకే నేనైనా సరే, నువ్వైనా సరే, మనం ఎవరైనా సరే ఎదుగుతున్నామంటే దేవుని కృప వల్ల ఎదుగుతున్నాం. నా ఎదుగుదల ఆయనకు ఫలాలు తీసుకొచ్చేదిగా ఉండాలి. అది ఎంత చిన్నదైనా సరే. అప్పుడప్పుడు చిన్న మొక్కలు మంచి ఫలాలు ఫలిస్తుంటే పొంగిపోతాం. అవునా? అవునా కదా? ఆ మధ్య మన రాజు, వీరవరం రాజు ఏదో మొక్క తెచ్చాడు. ఆ మొక్కకి చిన్న మొక్క, కానీ దానికి అప్పుడు ఏమున్నాయి? ఫలాలు ఉన్నాయి. ఆశ్చర్యపోయాను నేను. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మొక్క చూపించారు.
ఇంతే ఉంది బత్తాయి మొక్క, చిన్నది బత్తాయి, చిన్నది, ఇంకా కుండీలో ఉంది అది, దానికి అప్పుడే ఫలాలు ఉన్నాయి. మీరు చెప్పండి, బాగా పెద్ద వృక్షానికి ఫలాలు ఉంటే మీరు ఎక్కువ ఆశ్చర్యంగా ఆనందంగా ఉంటారా? చిన్న మొక్కలకు ఫలాలు ఉన్నప్పుడు మీరు ఎక్కువ ఆనందంగా ఆశ్చర్యంగా ఉంటారా? మీ ఆలోచన ఏంటి చెప్పండి, చెప్పండి కదా? అంటే మీకు దేవునికి తేడా ఉంటుందా, ఒకటేనా? చెప్పండి. మనం ఏమనుకుంటామంటే మన కోసం ఫలించేవి చిన్నవైనా ఫలించేయాలి, ఆయన కోసం ఫలించేవాడు మాత్రం చిన్నోడు ఫలించకూడదు. అబ్బా అబ్బా, ఏమి లాజిక్ రా నాయన, వాట్ ఏ వండర్ఫుల్ లాజిక్. మన కోసం చిన్న జామ మొక్కండి, అప్పుడే ఇన్ని జాంకాయలు దిగిపోయాయండి, కొమ్మలు ఉంగిపోతున్నాయి. కొమ్మలు ఏమైపోతున్నాయట? బరువు కొంగిపోతున్నాయట. ఆనందం. చిన్న మునక్కాయ చెట్టు అండి, చిన్న మునగ చెట్టు, ఇదేదో హైబ్రిడ్ జాతి అనుకుంటా తెచ్చాం, వేసాం, ఇంత అయిందంతే. ఇంత అయ్యి ఏం చేసింది? దించేసిందట. అలాగా ఓడల మర్రికి ఓడలు ఉన్నట్టుగా మా మునగ చెట్టుకి మునక్కాళ్ళు వచ్చేసాయి. ఎన్ని వచ్చేసాయో మునక్కాళ్ళు అని ఆ చిన్న మొక్కను ఫోటో తీసి ఈనాడు పేపర్ వాడికి ఇచ్చారనుకోండి, అది మంచి పెద్ద వార్త కింద వేసేస్తారు పేపర్లో. స్పెషల్ వార్తలు వస్తుంటే ఎప్పుడైనా చూసారా? మా ఎవ్వడికి పావులు ఉపయోగం ఉంటుంది దానివల్ల. ఇంత పొడుగు ఆనపకాయ పాలన తోటలో కాసింది, ఇంత పొడుగు గుమ్మడికాయ కాసింది, అంత పొడుగు అదేదో కాయ కాసింది అని పేపర్లో వేస్తుంటాడు. ఎవడికి ఉపయోగం? అదే నా న్యూస్ వల్ల ఎవడికి ఉపయోగం లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రొడక్టివిటీ బాగున్నప్పుడు మనిషికి ఏమొచ్చేది? ఆనందం వచ్చి పేపర్లో కూడా వేస్తాడనమాట. సో మరి మన జీవితంలో కూడా చిన్నవాడివా పెద్దవాడివా దేవుడు చోటు. నిజంగా చిన్నోడు ఫలిస్తేనే దేవునికి ఎక్కువ సంతోషం. పెద్దోడు కాదు, చిన్నోడు ఫలిస్తే దేవునికి ఎక్కువ సంతోషం. ఆ చిన్నోడికి ప్రొటెక్షన్ పెరిగిపోద్ది. మీకు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన పెరట్లో ఏ మొక్కకి ఎక్కువ బాగా ఫలిస్తుందో కడుగు కుడితి దానికి ఎక్కువ వెళ్ళిపోతాయి, ఎరువు ఏమన్నా దానికి ఎక్కువ వెళ్ళిపోతాయి. అంతేనా కదా? అవునా? నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఏమా నేను చెప్పింది నిజమా అబద్ధమా? నిజమే కదా? పప్పు కడిగారనుకోండి, ఇడ్లీలకి సారవంతమైన మినపప్పు కడిగింది, అందులో చాలా సారం ఉంటుంది, పట్టుకెళ్ళి దానికే పోసేస్తాం. బియ్యం కడిగిన నీళ్లు చాలా సారవంతంగా ఉంటాయి, మనమే పోసేస్తాం. వేపిండి స్పెషల్గా అమ్ముతారు బస్తాల్లో, అది కూడా పట్టుకెళ్ళి అరే పాపం ఏదో గర్భవతికి ఎక్కువ ఆహారం పెట్టినట్టు మామూలు స్త్రీ కంటే కూడా ఎవరికి ఎక్కువ ఆహారం పెడతారట? గర్భవతికి. ఎందుకంటే లోపల ఇంకో మనిషి ఉన్నాడని, ఇంకో బిడ్డ ఉంది లోపలని. మనం తిను బాగా తిను అని గర్భవతికి ఎక్కువ ఆహారం పెట్టినట్టు ఫలించే మొక్కకి ఎరువు ఏం చేస్తాం? ఎక్కువ వేసేస్తాం. ఇది మీకు బాగా అర్థమైతే ఎవరు బాగా ఫలిస్తారో వారు బాగా దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు. అందుకే ఉపకారము ధర్మము చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత మాట కూడా చదివండి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని ఉంది చూడండి. అట్టి యాగములట దేవునికి ఏంటట? ఇష్టమైనవి అని. అవి అందరిలో కావాలని దేవుడు కోరుతున్నాడు, అవి అందరిలో చూడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే మీరు ఎప్పుడు కూడా ఫలించే గుణం కలిగి ఉండండి. ఒక మంచి పని అన్నప్పుడు చేతులు వెనక్కి తీయకండి. ఒక మంచి పనికి మనం ముందుకెళ్తున్నాం అన్నప్పుడు అందరూ కలిసి సంసిద్ధులు అవ్వండి. నేను అదే చెప్తాను. అరే నాయన, ఎవడో ₹1,00,000 ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నాడండి సహాయం చేయడానికి, వాడు 1,00,000 ఇచ్చాడు అంటే 1,00,000 ఇచ్చాడని వాడు గొప్పోడు అవడు. 100 మంది కలిసి ₹1,000 ఇస్తే వాళ్ళ 1,00,000 మనం ఏం చేయగలం? రీచ్ అయిపోగలం. 100 1000 కలిపితే ఎంత అయింది? 1,00,000 అయింది. సో మనం 1000 ఇవ్వగలిగే సామర్థ్యంలో 1000 ఇచ్చి ఆ బాధలో ఉన్నవాడిని ఆదుకున్నా అది మనకి ప్రయోజనమే. ఆ ఆకలి అన్నవాడికి అన్నం పెట్టినా మనకు ప్రయోజనమే. వస్త్రహీనుడైన వాడికి వస్త్రం ఇచ్చినా అది మనకి ప్రయోజనమే. అందుకే ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, దేవుడు నాటుకున్న చెట్లము మనం, మన వంతు ఫలాలు మనం ఫలించి చచ్చిపోవాలి. అది మన ఎడల దేవుని ప్రణాళిక. అందుకే నిన్ను స్పెషల్గా ఇక్కడ తీసుకొచ్చి నాటుకున్నాడు.
లేకపోతే నిన్ను కూడా లోకంలో వదిలేసేవాడు. లోకంలో వదిలేస్తే ఎలా ఉంటామో మనకి ఎవరైనా వచ్చి వేరే చెప్పాలా, వచ్చి ఎవరైనా వచ్చి చెప్పాలా? మనకు అనుభవాలు లేవా? ఉన్నాయా లేవా అనుభవాలు? లోకంలో ఉండగా మనం ఎలా ఉండేవాళ్ళం? సమృద్ధిగా ఉన్నాయి అనుభవాలు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను లోకంలో వదిలేకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి పెట్టాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయన కొరకు ఫలించే గుంపులో ఉండాలి. అలా కాకుండా ఈ లోకం కోసమే అనుకుంటే ఒక మంచి మాట రాయబడింది, చూద్దాం, ముగించుకుందాం. ఒక మంచి మాట రాయబడింది మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి చదువుదాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఎవరట వీరు? ఆయన తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు, సత్యమునకు సహాయకులు, ఉపకారము ధర్మము చేయడం మరిచిపోని ఫలించిన బిడ్డలు. ఎవరమ్మా? ఫలించిన బిడ్డలు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. చాలామందికి మన పిల్లలు భోజనం పెడుతుంటారు. వాళ్ళు ఒక జాలి చూపులతో వీళ్ళ వైపు చూస్తున్నప్పుడు వీళ్ళు అంటారు, అన్న చాలా ఆనందంగా అనిపించింది అంటారు. నిజమే. ఆ టైంకి వాడికి ఆహార పొట్లం వెళ్ళిందంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. నిజమే కదా? ఎవరు పట్టుకెళ్తారు? ఎవరు పట్టుకెళ్ళరు కదా. టైంకి వీళ్ళు ఆహారం తీసుకెళ్ళి ఇవ్వగానే వాళ్ళు పొంగిపోతారు, సంబరపడిపోతారు. నువ్వు చల్లగా ఉండాలి బాబు అంటారు. మన కుర్రాళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు ఈ ఆహార పొట్లాలు పట్టుకుని, బైకుల మీద వెళ్ళుకున్న వాహనాల మీద వెళ్ళి ఇచ్చొస్తూ ఉంటారు. సో ఇక్కడ అంటున్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటురి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు అన్నారట. నీతిమంతులు, నీతి ఫలాలు ఫలించిన వాళ్ళు వీళ్ళు. చిన్న మొక్కలే కానీ మంచి ఫలాలు ఫలించారు. ఉపకారం, దానం, ధర్మం చేయడం మర్చిపోలేదు వీళ్ళు. వాళ్ళ చేతిని బిగించుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళ చేతి గుప్పిలు విప్పి ఇచ్చిన వాళ్ళు. తమకున్న దానిలో నుంచి, తమ కలిమిలో నుంచి, తమ సామర్థ్యము కొలది దేవుని కోసం ఇచ్చిన గుంపు, నీతిమంతుల గుంపు ఇది. వాళ్ళు అంటున్నారట, ఏమంటున్నారు చూడండి, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, ఎప్పుడు నీవు దప్పికొని ఉండు చూచి నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు నువ్వు పరదేశి వైండు చూచి నేను చేర్చుకొంటిమి, దిగంబరి వైండు చూచి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి వైండుటైనో చెరసాల్లో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. మన కాకినాడలో చెప్పాను ఆల్రెడీ. సంఘాలు సమృద్ధికరమైన స్థితిలో ఉండే రోజులు కరువు అవ్వచ్చు, శోధనలు వేదనలు సంఘాల మీదకి రావచ్చు. పరిస్థితులు ఎప్పుడు ఒకలాగే ఉంటాయని మనం చెప్పలేం. ఎక్కడో మణిపూర్లో అల్లర్లు జరిగాయటండి, ఎక్కడో ఏదో జరిగిందటండి అంటే రేపొద్దున ఇంకో చోట జరగవని గ్యారంటీ ఉందా? లేదు కదా. ఎక్కడైనా జరగవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం విత్తిన సహాయం మరొక దిక్కు నుండి మన యొద్దకు కూడా సహాయంగా వస్తుంది. నేను అదే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనుష్యుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఈరోజు నువ్వు ఒక మంచి పని కోసం ఒక విత్తనం విత్తావేమో, ఏదో ఒక రోజు నీకు నీ కష్టకాలంలో, నీ శ్రమ దినాల్లో తిరిగి వస్తుంది. అప్పుడు నీకు గుర్తొస్తుంది, ఓ పలానా సమయంలో నేను ఒక మంచి పనికి ప్రోత్సహించాను గనుక నా దేవుడు నన్ను విడవలేదు, ఎడబాయలేదు, నాకు కూడా సహాయాన్ని పంపించాడు అని నువ్వు గుర్తుపెట్టుకుంటావు. ఎప్పుడైతే నీ చేతులు బిగిస్తావో ఆ బిగించబడిన చేతులకు ప్రతిఫలంగా బిగించబడిన చేతులే వస్తాయి. విత్తబడిన చేతులకు ప్రతిఫలంగా విత్తే చేతులు వస్తాయి. బిగించబడిన చేతులకు ప్రతిఫలంగా
బిగించబడిన చేతులే వస్తాయి. అందుకే మనుష్యుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే తిరిగి కోస్తావు, జాగ్రత్త. సో పరిస్థితులు దుర్దినములు అన్నాడు కదా, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక. దినములు ఎలాంటివట? చెడ్డవి. నిజమే, రోజులు మనం అనుకున్నంత గొప్పగా ఉండకపోవచ్చు ఫ్యూచర్లో. ఒకసారి పరిస్థితులు చాలా దారుణాతి దారుణంగా దర్శనమిస్తూ ఉంటాయి. సమాజంలో పెరిగిపోతున్న క్రూరత్వాన్ని బట్టి, మూఢత్వాన్ని బట్టి, జాలి దయ లేకపోవడం, అనేకులలో ప్రేమ ఏమవుతుందట? చల్లారిపోవడాన్ని బట్టి, స్వార్థం పెరిగిపోవడాన్ని బట్టి, భయంకరమైన పరిస్థితులు చుట్టుముడుతున్నప్పుడు అనిపిస్తుంది, అరే ఏందిలా, ఎందుకిలా? ఆ శోధన కాలమున మనకి దేవుని సహాయం చాలా అవసరం. అలాంటి పరిస్థితులు తలెత్తితే బాగుంటే హ్యాపీ, సంతోషం. అందుకే అంటారు, బాగున్నప్పుడే నీతిని విత్తు, అది నీకు బాగులేనప్పుడు ఉపయోగపడుతుంది. మంచికి సహాయంగా నిలబడు. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. కాబట్టి ప్రియులరా, ఉపకారము ధర్మము చేయడం ఎప్పటికీ మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదండి. అది మన నేచర్ అవ్వాలి, అది మన లక్షణం అవ్వాలి. కొంతమంది దీన్ని అడ్డుపెట్టుకు మోసం చేస్తారు. యుక్తి ఉండాలి, తెలివి ఉండాలి. అర్థమైందా? కొంతమంది దీన్ని అడ్డు పెట్టుకొని, ఓహో వీళ్ళు బైబిల్ బాగా చదువుతున్నారు, బైబిల్ ప్రకారంగా వీళ్ళు నడవాలనుకుంటున్నారు, అయితే ఇప్పుడు మనం వెళ్ళి వీళ్ళని ఏం చేసుకోవాలి? క్యాష్ చేసుకోవాలనుకుంటారు. జాగ్రత్త. అలాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. అందుకే చాలా జాగ్రత్తగా మనం విత్తే రూపాయి ఏమవ్వకూడదు? వృధాగా పోకూడదు. అర్థమైందా? మనం ఏదైనా సహాయం చేసామంటే ఆ సహాయం ఏమవ్వకూడదు? వృధా పోకూడదు. దానివల్ల మనకు ప్రయోజనం రావాలంటే అది యథార్థవంతులకు అందాలి, అది నీతిమంతులకు అందాలి, దైవ భయం కలిగిన వారికి అందాలి. దైవ భయం లేని వారికి, దైవ భయం కనబడని వారికి మనం సహాయం చేసినా అది వృధా. వాళ్ళు దాన్ని మంచిగా వాడరు. అబద్ధికులకు అసలు ఇచ్చినా వేస్ట్ కదా. అబద్ధికులు ఎందుకు ఉపయోగమే ఉంది? చాలాసార్లు చెప్పాను, చాలామంది అబద్ధికులు కూడా వస్తుంటారు, జాగ్రత్తగా ఉండాలని. మోసం చేస్తుంటారు వాళ్ళు. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ప్రభు ఏది కోరుతున్నాడో ఆ విధమైన ఫలాలు ఫలిద్దాం. ప్రభు కోరుకుంటున్న ఫలాలు మన జీవితంలో చూపిద్దాం. ప్రభుకి ఇష్టలుగా మనం బ్రతుకుదాం. అనేక మందిని సత్య మార్గంలో నిలబెడదాం. సత్యమునకు సహాయకులమవుదాం. ఇంకా అనేక ప్రాంతాలకు సత్యం కరువైపోతుంది, వ్యాపింపజేయాలి. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ క్రైస్ట్. ఆ బాధ్యత మన భుజాల మీద మొయ్యాలి. దానికి మీరందరూ చేదోడు వాదోడుగా నిలబడాలి. ఇంకా మీ కుటుంబాలు ప్రభువులో దీవించబడాలి. పిల్లల వరకు ప్రభు రాక ఆలస్యమైతే వర్ధిల్లుతూ దేవుని దయ, దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం పొందుతూ ఆయన మార్గాలలో మీరందరూ ఆయురారోగ్యాలు కలిగి నడవాలని, పడిన స్థితిలో లేవనెత్తే హస్తం, ఆపన్న హస్తం ఆయనదే కావాలని, నీ వెన్నంటి నడిపించే దివ్య జ్యోతిగా ఆయన ఎల్లప్పుడూ ఉండే విధంగా నీ క్రియలు, నీ బ్రతుకు ఆయన మీద ఆధారపడి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఆగస్ట్ 15 ఈవినింగ్ హరిహర కళాభవన్లో భయం, బాధ అనే సంఖ్యల నుండి విడుదల ఎలా పొందాలి అనే అంశం మీద వాక్యానుసారంగా చాలా లోతైన సంగతులు మాట్లాడబోతున్నాను. కనుక అనేక మందిని ఆత్మీయంగా నిలబెట్టేటువంటి ఈ సభల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అనేక మందికి ఈ యొక్క పాంప్లెట్ పరిచయం చేయండి. మీ అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్లో ఈ పోస్టర్ పోస్ట్ చేయడం ద్వారా అది ఎవరికి అవసరమో వాళ్ళకి అందొచ్చు, వాళ్ళు చూడొచ్చు, చూసి వాళ్ళు అక్కడికి రావచ్చు, వచ్చి సత్యవాక్యాన్ని వినొచ్చు, విని వాళ్ళు మార్పు చెందొచ్చు, ప్రభు కొరకు నిలబడవచ్చు. సో కాబట్టి మీరు చేసే ఈ చిన్న ప్రయత్నం అనేక మందికి ఉపయోగపడుతుందని మర్చిపోకండి. అలా మీరు ప్రభు పనిలో పాలి భాగస్తులవ్వండి. నీకు సోషల్ మీడియా అకౌంట్ ఉంటే కనుక దాంట్లో ఈ పోస్టర్ లేదా ఈ వీడియో లింక్స్ షేర్ చేయండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, యూట్యూబ్ ఒక స్ట్రాటజీ ఫాలో అవుద్దని. ఏంట స్ట్రాటజీ? మనం ఏ వీడియోనైతే లైక్ చేసామో, ఎక్కువ లైక్లు వచ్చిన వీడియో అందరికీ చూపిస్తాడు యూట్యూబ్ వాడు. అలాగే ఏ వీడియోకైతే ఎక్కువ కామెంట్లు వస్తున్నాయో దాన్ని ఎక్కువ మందికి చూపిస్తాడు. సో అందుకే మన పిల్లలందరికీ చెప్తాను,
సత్యము అని మీకు అనిపిస్తే, ఇది దీనివల్ల మీరు ఆశీర్వదింపబడ్డారని మీకు అనిపిస్తే, వెంటనే యూట్యూబ్లో మీరు విన్న మన ఛానల్లో మనకు రెండు ఛానల్స్ ఉన్నాయి. ఒకటి విజయప్రసాద్ ఫౌండేషన్, రెండోది ఐఫర్గాడ్ మినిస్ట్రీస్ లైవ్. ఈ రెండే మన అఫీషియల్ ఛానల్స్. ఈ ఛానల్లో మీకు ఏ వీడియో అయినా ఇది అవును, ఇది అన్నయ్య ఈరోజు సత్యం చెప్పారు, ఇది అందరికీ అందాలి అని మీకు అనిపిస్తే వెంటనే మీరు ఆ వీడియోని లైక్ చేయాలి. దాని కింద ఒక చక్కటి కామెంట్, మీ అనుభూతులు లేదా మీకు ఏది అనిపిస్తే రాయాలి, కామెంట్ చేయాలి. తద్వారా ఎక్కువ కామెంట్స్ యూట్యూబ్కి కనబడగానే, ఎక్కువ లైక్స్ యూట్యూబ్కి కనబడగానే అందరికీ ఈ యూట్యూబ్ స్ట్రాటజీ చూపిస్తాడు, ఎక్కువ ప్రమోట్ చేస్తాడు. దానివల్ల చాలామంది సత్యం నేర్చుకునే అవకాశం ఉంటుంది. లేదు మనంతట మనంగా ఈ వీడియోని షేర్ చేయడం, లేదా మన వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవడం, లేదా ఇతరులు ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించి ఒకసారి ఈ సందేశం వినండి, ఇందులో ఏమైనా ఉంటే నేర్చుకోండి అని మీరు చెప్పడం ద్వారా కూడా చాలామంది సత్యానికి చేరువవుతారు. సో అలా మనం ఈ టెక్నాలజీని వాడుకుని కూడా మనం సత్యాన్ని వ్యాపింపజేయచ్చు. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ సభల నిమిత్తం ప్రార్థించండి. ఈ విషయంలో కూడా మీరు అందరూ సపోర్టివ్గా ఉండాలని కోరుతున్నాను. మరి ముఖ్యంగా ఆగస్టు 15 ఉదయం ఇక్కడ జెండా వందనం కార్యక్రమం ఉంటుంది మన చర్చిలో. అందరూ ఇక్కడే మీట్ అవుతాం. రాజమండ్రి కానీ, మండపేట కానీ, బలభద్రపురం కానీ. అది అయిపోగానే నేను హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోతాను. ఆ రోజు సాయంత్రమే నాకు అక్కడ సభ కాబట్టి ఈ విషయాన్ని కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒకవేళ ఎవరైనా మణిపూర్ నిమిత్తం నాతో రావాలనుకున్నా, లేకపోతే మీ సహాయాన్ని అందించాలనుకున్న ఇతర సంఘస్థులు కూడా సహాయం చేశారు. అది చాలా గొప్ప విషయం. కేవలం మన సంఘాలే కాదు, ఇతర సంఘాలకు చెందినటువంటి సేవకులు కూడా అన్న ఇది మా సంఘం తరపున మేము చేస్తున్నాం అని సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆల్రెడీ కొంత పంపించాం, కొంతమంది సోదరులు వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చి మనం కూడా ఈ నెలలో వెళ్తాం. కాబట్టి ప్రార్థన చేయండి. మీ వల్ల అయితే దేవుడు మీకు సమృద్ధికరమైన వాతావరణం ఇస్తే మీరు కూడా ఫలించండి. ఆ ఫలాలు మీ బ్రతుకులో కనబడనివ్వండి. దీవెన ఆశీర్వాదాలు పొందండి. అలాంటి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, మా కన్న తండ్రి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవ, మీ పిల్లలు బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. ఎత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపజేసి ప్రభా మీ కొరకు పనికొచ్చే పాత్రలుగా, మీ కొరకు ఫలించే బిడ్డలుగా లైవ్లో వీక్షిస్తున్న పిల్లలను కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి, అనేక ప్రాంతాలకు చెందిన దూర దేశాలకు చెందినటువంటి అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములను కానివ్వండి, మమ్మల్ని అందరినీ మీ బలమైన కృపలో వర్ధిల్లింపజేసి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.